శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. భువనగిరిలో ఉన్నటువంటి ధ్యానప్రస్థం ఆశ్రమంలో ఈరోజు మనం ఉన్నాం. ధ్యానప్రస్థం వ్యవస్థాపకులు గురుదేవులు శ్రీ 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 దివ్యజ్ఞాని గురూజీ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. గతంలో గురువుగారు మనకి పంచభూత తత్వాలతో మూలాధారం నుంచి విశుద్ధి వరకు ఏ విధంగా మనం శక్తిని తీసుకువెళ్ళాలి, ఆ సమయంలో మనలో జరిగే మార్పులు ఏంటి, వాటి వల్ల మనం పొందే ఫలితాలు ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు. అయితే ఈ రోజున అక్కడి నుండి ముందుకి మనం ఏ విధంగా వెళ్ళాలి అంటే ఆజ్ఞా నుంచి సహస్రారం వరకు ఏ విధంగా వెళ్ళాలి, అలాగే ఆ సాధనకి ఏ చక్రానికి ఎంత సమయం పడుతుంది, ఏ చక్ర సాధనలో మనం ఏ విధంగా గురువు యొక్క సమక్షంలో దాన్ని చేయాలి, వాటి నుంచి వచ్చే ఫలితాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తు. గురుగారు, నేను గతంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం మనకి షట్చక్రాల గురించి చెప్పండి గురువుగారు అంటే, లేదండి విశుద్ధి వరకునే చెప్పాలి మీకు ఇప్పుడు అని అన్నారు. అంటే నేను అప్పుడు అడగలేదు మిమ్మల్ని విశుద్ధి వరకునే ఎందుకని, కానీ ఎక్కడి దాకా చెప్తే అక్కడ దాకా చాలే అనుకుని వెళ్ళిపోయా. అంటే విశుద్ధి వరకునే ఎందుకు చెప్పి ఆపేశారు అని విషయం తెలుసుకోవాలని. తప్పకుండా. చాలామంది కూడా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఇదే మాట కూడా అడిగారు. షట్చక్రాలు అన్నాము, పంచచక్రాల వరకే చెప్పుకున్నాము. అయితే వాస్తవం ఏమిటంటే ఈ విషయంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మనము గురువులకి పరమాత్మకి నమస్కారం చేసి ప్రారంభం చేద్దాం. అలాగే. శ్రీ గురుభ్యో నమః, సర్వాంతర్యామినే నమః, అంతరాత్మనే నమః. శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఇంత మంచి అవకాశాన్ని సమాజానికి అందించాలనే మీ పట్టుదల, కృషి చాలా గొప్పది. అలాగే విషయాన్ని అర్థం చేసుకొని చాలామంది ప్రేక్షకులు, సాధకులు, ఆత్మీయులందరూ కూడా దీన్ని శ్రద్ధగా విన్నారు, చూశారు. కనుక వాళ్ళందరికీ కూడా మన పూర్వీకులు ఏ విధానం చెప్పారో దాన్ని ఏమాత్రం తేడా రాకుండా, సాధనలో తేడా రాకుండా ప్రస్తుత కాల పరిస్థితులకు అనుగుణంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అభ్యాసం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉండవు. ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా మనం అభ్యాసం చేయగలగాలి. అప్పుడే మనం సాధనలో ముందుకెళ్తాం. ఆ విషయంలో మూలాధారం నుంచి స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఇక్కడి వరకు పంచభూతాలు అన్నాం. పంచభూతాలు, షడ్భూతాలు లేవు, అక్కడ ఉన్నవి పంచభూతాలే. ఈ పంచభూతాలను ఈ పంచచక్రాల వరకు సమన్వయం సరిపోయింది, బీజాక్షరాలు కూడా సరిపోయింది. ఇక ఈ విశుద్ధి దగ్గర ఎందుకు ఆపాల్సి వచ్చింది అనే విషయంలో మనకు సాధనలోనే, ఈ మార్గంలోనే ఈ మూలాధారం నుంచి విశుద్ధి వరకు కేవలం స్థూల దేహానికి సంబంధించింది మాత్రమే వస్తుంది. అంటే ఈ స్థూల శరీరం మన అదుపులో, మన ఆధీనంలోకి రావడానికి, నియంత్రించడానికి, అలాగే ఆరోగ్యంగా ఉండడానికి, ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి చెప్పబడింది. అందుకోసం మనం శరీరం ముందు సహకరిస్తేనే మిగతా సాధనలోకి వెళ్తాం. కనుక ఎవరైనా తొందర పడకుండా మూలాధారం నుంచి విశుద్ధి వరకు చక్కగా అభ్యాసం పూర్తి చేసుకొని, అంటే ఈ అభ్యాసానికి కనీసం అంటే తక్కువలో తక్కువ 40 రోజులు పడుతుంది. 40 రోజుల తరువాతనే మిగతా సాధనలోకి వెళ్ళాలి.
అయితే ఒక్కటి ఇక్కడ అవగాహన అనేది మనం ఇప్పుడు ఛానల్ ద్వారా అందిస్తున్నాం, తెలియజేస్తున్నాం. కానీ అభ్యాసానికి వచ్చేసరికి ప్రత్యక్ష పర్యవేక్షణలో వ్యక్తిగతంగా లేదా కుటుంబ పరంగా జరపడం కోసమే ఈ ధ్యానప్రస్థం నిర్మించుకున్నాం, ఏర్పాటు చేశాం. సరే, కొందరికి సమీపం కావచ్చు, కొందరికి దూరం ఉండొచ్చు. దూరం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ముందే చెప్పుకున్నాం, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఈ సాధన ఉన్నది అని. ధారణా మార్గం అంతా కూడా దేశకాల పరిస్థితులకు అనుకూలంగానే ఉంటుంది. మనము అతిగా శ్రమపడి శరీరాన్ని ఎక్కువ కృషింపజేసి ఎక్కువ బాధ పెట్టాల్సిన అవసరం లేకుండా సాధన జరగాలి. ఇప్పుడు ఇంతవరకు స్థూల దేహం పూర్తి చేసుకున్నాం. దీనికంటే ముందు బీజాక్షరం గురించి 2 మాటలు తెలియాలి. అంటే అసలు బీజాక్షరానికి ఈ లోపల ఉండే విషయాలకు సంబంధం ఏమిటి, అసలు బీజాక్షరం అంటే ఏమిటి అనే దాని విషయంలో తెలుసుకున్న తర్వాత పైకి వెళ్దాం. అయితే బీజం అంటే విత్తనము లేదా గింజ అని అర్థం. అంతేకాక మరొక అర్థం కూడా ఉంది. జీవుల పుట్టుకకు ఏదైతే మూల పదార్థం ఉందో అది కూడా బీజమే. అది పురుషుల వీర్య కణాల నుండి స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తుంది, దాన్ని కూడా బీజమే అంటారు. అంటే మన పుట్టుకకు మూలం. ఇక్కడ చెట్టుకు మూలం విత్తనం, గింజ. ఈ గింజను ఏం చేస్తామంటే, గింజను మనం పట్టుకొని చూస్తే అందులో చెట్టు కనిపించదు. కానీ అదే గింజను మనం మంచి సారవంతమైన నేలలో తవ్వి పాతి నాటి మళ్ళీ కూడిపేసి, గింజ కనపడదు, కూడిపేసి దాంట్లో రోజు నీళ్లు పోస్తుంటే మొలక వస్తుంది. మొలక వచ్చిన తర్వాత మనం పెట్టిన గింజను మళ్ళీ చూడ్డానికి ప్రయత్నం చేస్తే, తవ్వి దాని వేరును పరిశీలిస్తే గింజ ఏమాత్రం కనిపించదు. పోనీ మొక్కలో కనిపిస్తుందంటే మొక్కలో కూడా కనిపించదు. ఏమైంది గింజ అంటే చెట్టుగా మారింది. అదే మాదిరిగా ఈ బీజాక్షరం అనేది అంటే అక్షర రూపంలో ఉన్న బీజం. ఈ బీజాక్షరం కూడా మనం వదిలిపెట్టవలసిందే. అది మొలక వస్తుంది, అంటే శక్తి పెరుగుతున్న కొద్దీ గింజ మాయమైపోతుంది, గింజ కనపడకుండా అవుతుంది. అంటే ఈ బీజాక్షరం కూడా కనపడకుండా అవ్వాలి. మనం చేసే సాధనలో బీజాక్షరం ముఖ్యం కాదు, మనకు శక్తి ముఖ్యం, మొక్క ముఖ్యం. అదే మాదిరిగా ఈ పురుషుల యొక్క వీర్యంలో నుండి వచ్చిన బీజం కూడా స్త్రీ గర్భంలో అండంగా మారిన తర్వాత బీజం మళ్ళీ వేరే విడిగా కనబడదు. అది అండంగా మారుతుంది, పిండంగా మారుతుంది, మళ్ళీ శరీరంగా వస్తుంది. అప్పుడు బీజం మనకు ఎక్కడా కనిపించదు, శరీరమే వస్తుంది. అదే మాదిరిగా ఈ బీజాక్షరాన్ని చాలామంది జపం చేయడానికి ఇష్టపడతారు. జపం చేయాలనే సందేహం వస్తుంది. అంటే జపం చేయడం కోసం కాదు, అది దాంట్లో నుండి శక్తి రావడం కోసం, ఆ బీజాక్షరంలో ఉండే శక్తి మనం తీసుకోవడం కోసం వాడుకుంటాం తప్ప దాన్నే పదే 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 చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. బీజం ఉన్నంతసేపు, నువ్వు చేతిలో గింజ పట్టుకున్నంతసేపు నీకు మొక్క రాదు, మొలక రాదు, బీజమే ఉంటుంది. ఎంతసేపటికి జీవితాంతం బీజమే పట్టుకోవాలి, గింజనే పట్టుకోవాలి. అలా కాకుండా బీజాక్షరాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవడం మంచిది. పండించుకోవాలంటే బీజాక్షరం దొరికిన దాన్ని ఎలా వినియోగించాలి. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి మూలాధారం నుంచి విశుద్ధి వరకు వచ్చిన బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పండించుకున్నాం. అది మనకు మొక్క వచ్చేసింది. అంటే మన శరీరం స్వాధీనంలోకి వచ్చింది. స్వాధీనంలోకి రావడం అంటే ఏమిటి? ధారణ మార్గంలో యోగాసనాలతో కానీ ప్రాణాయామంతో కానీ పని లేదు, అలాగే ముద్రలతో కూడా పని లేదు, జపంతో పని లేదు, మంత్రంతో పని లేదు. మంత్రం అంటే ముందు ప్రణవము తర్వాత నమః ఉంటేనే మంత్రం అవుతుంది. ఇక్కడ ఓన్లీ మనం ఏం తీసుకున్నామంటే ఓన్లీ బీజ అక్షరమే తీసుకున్నాం, అక్షరమే తీసుకున్నాం. లం వం రం యం హం ఈ 5 బీజాక్షరాలని తీసుకున్నాం. ఈ బీజాక్షరాలు అంతేకాకుండా మనం నిత్య పూజలో కూడా వాడుకుంటారు. ఈ 5 తత్వాలకి లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి, హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి అంటే అక్కడ కూడా వాడుకున్నారు. అదే మాదిరిగా ఇక్కడ సాధనలో వాడుకున్నాం. అది కేవలం వాడుకొని వదిలిపెట్టవలసిందే మొక్క అయ్యే వరకు. ఇప్పుడు
విశుద్ధి స్థానంలో ఆకాశం అని చెప్పుకున్నాం. ఎందుకంటే కంఠము ఆకాశతత్వానికి సంబంధించి ఆ శబ్దం, మనకు శబ్దము ఆకాశ గుణం. ఈ శబ్దము కంఠం నుండే వస్తుంది కాబట్టి కంఠాన్ని మనం ఈ ఆకాశంగా వాడుకున్నాం, అక్కడికి తెచ్చి వదిలేసాం. ఇక్కడికి మనం ఆ రోజు అనుకున్నాం రన్వే తయారైంది, ప్లాట్ఫామ్ తయారైంది, ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇక పైకి 5 చక్రాలు లేవు. విశుద్ధి తర్వాత ఆజ్ఞా చక్రము వరకే 6 చక్రాలు, తర్వాత సహస్రారమే. అది చక్రం కాదు, అది స్థితి, ప్రవేశము, కేంద్రము ఏదైనా చెప్పచ్చు. బ్రహ్మరంధ్ర స్థానం గమ్యం, అది వాస్తవం. ఇప్పుడు గుదరంధ్రం నుండి బ్రహ్మరంధ్రం వరకు ప్రయాణం. ఇప్పుడు ఈ ప్రయాణం చాలా జటిలమైంది. ఇప్పుడు ఇంతవరకు దాకా మూలాధారం నుంచి విశుద్ధి వరకు ఎంత పరిశ్రమ చేశామో అంతకంటే రెట్టింపు పరిశ్రమ ఇక్కడ ఉంటుంది విశుద్ధి నుండి ఆజ్ఞ వరకు. ఇప్పుడు ఈ ప్రదేశం ఏమో ఎక్కువ పొడవు ఉంది, ఎక్కువ చక్రాలు ఉన్నాయి, అయినా కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. అంటే మన శరీరంలో కూడా మేధస్సే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు ఉన్న స్థానం, అంటే జ్ఞానమే ఇక్కడ ఉంది. అందుకే ఇది వజ్రాల పెట్టె. మన మేధస్సు మానవ శరీరంలో ఈ ఉన్న మెదడు, తల. ఇప్పుడు వాహనాల్లో కూడా మెదడుకు ప్రమాదం జరగకుండా హెల్మెట్ పెట్టుకుంటారు, అంటే దీన్ని రక్షించుకోవాలి. మిగతావన్నీ కట్లు కట్టి మళ్ళీ తయారు చేసుకోవచ్చు. కనుక ఈ జ్ఞానేంద్రియాల పెట్టెలో ఉన్న ఈ జ్ఞానేంద్రియాలను మనం జాగృతం చేయటం కొరకు, స్వాధీనపరచుకోవడం కొరకు విశుద్ధి నుండి ఆజ్ఞకు వెళ్ళాలి. విశుద్ధి నుండి ఆజ్ఞకు వెళ్ళే మార్గమే ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అంటే కన్ను, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, స్పర్శ, ఈ 5 ఉన్నాయి. అయితే ఇక్కడ చేయవలసిన సాధన ఏమిటంటే ధారణా మార్గంలో మొదటి ప్రక్రియ పంచభూత ధారణ. అది మనం మూలాధారం నుంచి విశుద్ధి వరకు. ఇక రెండవ స్టెప్ ఏమిటంటే, అంటే దీని అర్థం ఏమిటి, ఇంతగా మనం చెప్పాల్సింది ఏమిటంటే ఇది అయిన తర్వాత ఇది చెయ్యాలి తప్ప ఇక్కడి నుంచే ప్రారంభం చేయడం సరి అయింది కాదు. ఇక రెండవ విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంలో. మనము స్వాత్మానందం కోసమే, కేవలం ఆత్మజ్ఞానము, ఆత్మానందం కోసమే ఈ ధారణా మార్గాన్ని, ధ్యాన యోగంలో ధారణా మార్గాన్ని నిర్ణయం తీసుకున్నాం, ఎంచుకున్నాం. అందుకు స్వానుభవాన్ని జోడించి చెప్పుకుంటున్నాం. కానీ ప్రాపంచిక సమస్యల పరిష్కారం కొరకో లేదా ప్రాపంచిక కోరికలు నెరవేరటం కొరకో ఈ సాధనలో అవకాశం లేదు. అది ఉందనుకోవడం కూడా పొరపాటు అవుతుంది. ఈ మార్గము కేవలం స్వాత్మానందం కోసమే ఈ సాధన ఉంది. అయితే స్వాత్మానంద సాధనలో ప్రాపంచిక సమస్యలు స్వాత్మానంద సాధనలో ఉన్నవారికి ఉంటాయి, లేని వారికి ఉంటాయి. అయితే ఉన్నవారికి ఏ విధంగా ఉంటాయంటే ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి, బాధ పెట్టకుండా ఉంటాయి. అంతే తప్ప అవి సమూలంగా నాశనం అవుతాయన్న ఆశ పడడం కరెక్ట్ కాదని. చాలామంది ఈ సాధనకు వెళ్తే మన ఈ సమస్యలు దూరం అవుతాయి, సంతాన బాధలు కానీ, వివాహ సమస్యలు కానీ, ఉద్యోగ బాధలు కానీ, లేదా కోట్ల డబ్బు వస్తుందన్న ఆశ పెట్టుకోవడం, ముడిపెట్టడం, సమన్వయం చేసుకోవడం సరి అయింది కాదు. స్వాత్మానందం కోసం ప్రయత్నం చేసే వారి కొరకే ఈ ధ్యాన యోగంలో ధారణా మార్గం ఉంది అనేది మీ ఛానల్ ద్వారా సమాజానికి పదే పదే చెప్పాల్సి వస్తుంది. అయితే రెండవది, మనము మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. ఏది శాస్త్రమో, ఏది పూర్వీకులు మన ఋషులు చెప్పారో దాన్నే మనం మన అనుభవాన్ని జోడించి ప్రస్తుత కాలానుగుణంగా అందిస్తున్నాం. ఒకటి. రెండవది, లాభాపేక్ష లేదు. దీని ద్వారా ఏదో మనం డబ్బులు సంపాదించి కోట్ల శ్రీమంతులం కావాలనో లేదా పేరు ప్రతిష్టలు రావాలనో దృష్టి మనకు లేదు. మీరు సేవ చేస్తున్నారు, కాకపోతే మీకు ఉండబడే ఆ వ్యయము, అంటే ఈ ఏర్పాట్లు, వ్యవస్థ నడవడానికి కోసం మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే తప్ప మన విషయంలో, ధ్యానప్రస్థం విషయంలో మాత్రం కీర్తికాంక్ష కానీ ధనకాంక్ష కానీ లేదు. ఒకటి. రెండవది, ఇందులో వేరే మార్గాల్ని మనం, అనేక మార్గాలు ఉన్నాయి, అనేక మంది మహర్షులు ఎన్నో మార్గాలను సూచించారు, వాళ్ళ స్వానుభవాన్ని జోడించి వాళ్ళు చెప్పారు. అది మన అందరి కొరకు చెప్పారు, ఇది సులభంగా ఉంటుంది, ఇది సులభంగా ఉంటుందని.
ఎవరికి ఏది నచ్చుతుందో, ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో వాళ్ళు దానిని కొనసాగించవచ్చు. అంతేకాని ఈ సాధన వేరే సాధనలను కించపరచడం కానీ, అగౌరవపరచడం కానీ, వేరే మహాత్ములను మనం విమర్శించడం కానీ, పొగడడం కానీ ఇందులో ఉండవు. రెండవది, వాదోపవాదాలకు, చర్చలకు ఇక్కడ అవకాశం లేదు. కాకపోతే తల్లి ఒక పిల్లకు ఎన్నిసార్లు విసిగించినా కూడా సమాధానం చెప్తుంది, వాళ్ళను చక్కగా పోషిస్తుంది. అదే మాదిరిగా ఇక్కడ కూడా అభ్యాసం చేసుకునే వాళ్ళకి సందేహాలు వచ్చినా లేకపోతే సలహాలు అవసరం ఉన్నా ఎల్లప్పుడూ మనం సిద్ధంగానే ఉంటుంది ధ్యానప్రస్థం. ఇక రెండవ సాధన ఏమిటంటే పంచతన్మాత్ర సాధన. ఈ సాధనను విశుద్ధి నుండి ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళే సాధనను పంచతన్మాత్ర ధారణ అంటారు. పంచభూత ధారణ అయిపోయింది విశుద్ధి వరకు. ఇప్పుడు పంచతన్మాత్ర సాధన. తన్మాత్ర అంటే ఏమిటి అంటే పంచభూతాలు మనకు కనిపిస్తున్నాయి బయట ప్రపంచంలో. ఆకాశం పెద్దగా ఉంది, భూమి చిన్నగా ఉంది. మన శరీరం ఎలా ఉందంటే వ్యతిరేకంగా ఉంది. భూమి పెద్దగా ఉంది, ఆకాశం చిన్నగా ఉంది. ఇక ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణం ఉంది. ఆ గుణాన్నే మనం అనుభవిస్తున్నాం. దాన్ని తన్మాత్ర అన్నారు. ఏమిటి? ఆకాశానికి శబ్దగుణం ఉంది, అలాగే వాయువుకి స్పర్శ గుణం ఉంది, ఇక అగ్నికి రూపగుణం ఉంది, దృశ్యం చూడడానికి, ఇక నీటికి రుచి గుణం ఉంది, ఇక భూమికి గంధగుణం ఉంది, వాసన ఉంది. వాసనకు సంబంధించింది భూమి, రుచికి సంబంధించింది నీరు, రూపానికి సంబంధించింది అగ్ని, దృష్టికి సంబంధించింది అగ్ని, శబ్దానికి సంబంధించింది వాయువు. అంటే ఇక్కడ వాయువు స్పర్శకు సంబంధించింది, తర్వాత ఆకాశమేమో శబ్దానికి సంబంధించింది. ఇలా ఈ 5 గుణాలకు సంబంధించి 5 జ్ఞానేంద్రియాలు మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం కంఠంకి వచ్చాం. ఈ కంఠంలో ఇక్కడి నుంచి పైకి వచ్చే వరకు ఇది ఆకాశమైంది. ఇప్పుడు ఇది భూమి అవుతుంది. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ విశుద్ధి నుంచి మళ్ళీ 5 బీజాక్షరాలు, పంచతన్మాత్రలకు మళ్ళీ 5 బీజాక్షరాలు తీసుకోవాల్సిందే. ఈ 5ంటిని వరుస క్రమంలో మనం ధారణ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకు ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేస్తుంది. అసలు వాస్తవానికి కళ్ళు మూసుకున్న తరువాత మన శరీరం కనిపించదు, బయట ప్రపంచము కనిపించదు. లోపల ఏం కనిపిస్తుందంటే లోపటి శరీరం కూడా కనిపించదు. లోపల మన శరీరం లోపల ఉన్న పార్ట్స్ ఉన్నాయి కదా, అవయవాలు, అవి కూడా కనిపించవు. మరి ఏముంది అంటే మనస్సే ఉంది. దాన్నే మనస్సు అంటున్నాం. ఆ మనస్సు చేత ఈ పని సాధన చేస్తున్నాం. మనస్సు చేత మనస్సు కొరకే సాధన చేస్తున్నాం. ఆ మనస్సు అనేది లయమైనప్పుడు ఆత్మ అవుతుంది. అంతవరకు సాధన జరగాలి. ఇప్పుడు లోపల మనస్సుతో చూస్తున్నాం అంటే మనస్సుతో చూడడం అంటే అర్థం ఏమిటి? మనస్సుకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి దృష్టి, ఒకటి కల్పన. కల్పిస్తుంది మనస్సు, మనని దృష్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడనే కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, మీ మనసు మీ ఆఫీస్ దగ్గరికో లేకపోతే వైజాగ్కో వెళ్ళింది అంటే దానికి దృష్టి వైజాగ్ మీద ఉంది, మిమ్మల్ని అక్కడికి తీసుకుపోతుంది ఏమాత్రం ఖర్చులు లేకుండా. అలాగే ఇక్కడ మనం మొదలు పెడుతున్నాం. మొదలు గంధం, భూమికి సంబంధించింది బీజాక్షరం లం. గంధం ఎక్కడ, వాసన ఎక్కడి నుంచి తీసుకుంటాం? ముక్కు నుంచి తీసుకుంటాం. ఇక్కడ కొద్దిగా జిగ్జాగ్ ఉంటాయి. ముక్కు ఇక్కడ, కళ్ళు ఇక్కడ, చెవులు ఇక్కడ, నాలుక లోపల, ఇవి ఉన్నాయి కనుక ఇలా ఇలా తిరగాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం లం అనే బీజాక్షరాన్ని కంఠంలో తీసుకుంటాం. శబ్దం ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి లోపల. ఇది బయట అనుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. బయట శరీరానికి సంబంధమే లేదు. మన సాధన పూర్తిగా అంతర్ముఖ సాధన, లోపలనే జరగాలి. అయితే లోపల జరగాలంటే మనస్సుకి కల్పన ఉంది, దాన్నే భావం అంటాం. కల్పననేమో ప్రాపంచికాలకు అంటాం, ప్రాపంచిక విషయాలకు కల్పన అంటాం. సాధన విషయంలో భావం అంటాం. ఇప్పుడు మనస్సుకి దృష్టి, భావం 2 ఉన్నాయి. ఇప్పుడు దృష్టి ఏమనుకున్నాం? గంధం దగ్గరికి తీసుకెళ్ళాలి, భూతత్వం దగ్గరికి తీసుకెళ్ళాలి, భూతన్మాత్ర దగ్గరికి. ఇక భావం ఏమిటి? భావానికి బీజాక్షరాన్ని జోడించాం, లం అనేది పట్టుకోమన్నాం. మనస్సు ఏం చేస్తుంది? ఇక్కడ లం అని భావన చేస్తుంది. వాసన ఎక్కడ తీసుకుంటాం? ముక్కు దగ్గర తీసుకుంటాం. అయితే వాసన చూడండి ముక్కు వరకే ఉంటుంది.
ముక్కు లోపలికి వెళ్ళదు, కంఠంలో కానీ కడుపులో కానీ వాసన ఏం కనిపించదు, ఈ ముక్కు వరకే వాసన. అందుకే మనం ఏదైనా దుర్వాసన రాగానే ముక్కు మూసుకుంటాం, అంటే వాసన అక్కడికి ఆగిపోతుంది. కొద్ది దూరం వెళ్ళగానే ఆ వాసన ఉండదు. అదే మాదిరిగా ఈ లం అనే బీజాక్షరాన్ని గంధ తన్మాత్ర యొక్క అవయవం ముక్కు వరకు తీసుకొని వదలాలి. ఈ దృష్టి అనేది మనస్సు ఏం చేస్తుంది, మనస్సుకు తెలుసు ముక్కు ఎక్కడుందో కళ్ళు ఎక్కడున్నాయో తెలుసు కనుక ఆ మనస్సులోనే అది ఈ లం అనే బీజాక్షరాన్ని ముక్కు రంధ్రాల దగ్గరికి తీసుకుపోయి వదిలేస్తుంది. ఇది మొదటి తన్మాత్ర, మొదటి స్టెప్ అయింది. ఇంకా తర్వాత రుచి ఉంది, అంటే నీరు కదా, ఈ నీటికి రుచి గుణం. ఇప్పుడు మనకు నాలుక రుచికి సంబంధించిన అవయవం కనుక మనకు రుచి కూడా ఎంతవరకు ఉంటుందంటే నాలుక మీద పెట్టుకొని మింగే వరకే రుచి. ఈ గొంతు దాటిందంటే రుచి తెలియదు. అది ఏ పదార్థం తీసుకున్నా, ఎంత మధుర పదార్థం తీసుకున్నా గొంతు వరకే. కనుక ఈ రెండవ బీజాక్షరం అంటే నీటి తన్మాత్రకు సంబంధించిన వం అనే బీజాక్షరాన్ని ఇప్పుడు లం తీసుకున్నాం కదా, 4 సార్లు 4 సార్లు చేయడం. అంటే 4 సార్లు ఎట్లా లెక్క పెట్టుకోవడం అంటే మనకు మన మనస్సుకి వేళ్ళు తెలుసు, వేళ్ళ కనుపులు తెలుసు. సహజంగా ఇట్లా కూర్చున్న తర్వాత ఈ లం అని బీజాక్షరం తీసుకొని ఇక్కడ 1 గుర్తు, 2, 3, 4 అట్లాగే 6, 8, 12 వరకు ఉంది. ఈ మాదిరిగా మనం కౌంట్ చేయొచ్చు, లెక్క పెట్టచ్చు. ఈ లం అనే అంటే ఎంత స్లోగా ఎంత నెమ్మదిగా తీసుకెళ్తే అంత మంచిది. ఒక గింజ 4 రోజులకే మొలక వస్తుంది, ఒక గింజ 5 రోజులకు వస్తుంది, ఒక గింజ వారం రోజులకు వస్తుంది. కానీ రోజు మనం ఒక గ్లాస్ నీళ్లు పోస్తూనే ఉండాలి. అదే మాదిరిగా మనం ఈ లంను 4 సార్లు తీసుకెళ్ళి వదిలేయాలి. అక్కడికి అది పూర్తి అవుతుంది. దాని తర్వాత ఒక క్షణం ఆగి మళ్ళీ నాలుక మీద దృష్టి తీసుకొని, రుచికి నాలుక కదా, నాలుక మీద దృష్టి తీసుకొని వం అనే బీజాక్షరాన్ని 6 సార్లు, షడ్రుచులు కదా, షడ్రుచులకి పులుపు, చేదు, వగరు, తీపి, కారం, ఉప్పు కనుక ఈ 6 రుచులకు సంబంధించి 6 సార్లు నాలుక మీద తీసుకెళ్ళి వదిలేయాలి. అలా ఇదంతా లోపలనే జరుగుతుంది. నాలుక దృష్టి లోపలే, బీజాక్షరం లోపలే. కాకపోతే 6 సార్లు అనేది మనం బయట గుర్తు పెట్టుకుంటాం, లెక్క చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా కూర్చోవడం విషయంలో కూడా ఉంది. ఎలా కూర్చోవాలి అనే, ఇలా మఠం వేసుకొని కూర్చోవాలా, లేక సోఫాలో కూర్చోవాలా, కింద కూర్చోవాలా అని బాగా శక్తి ఉన్నవాళ్ళు, బాల్యం నుండి ఆసనాలు ప్రాణాయామం చేసిన వాళ్ళు, మామూలుగా కింద కూర్చునే శక్తి ఉన్నవాళ్ళు కింద కూర్చుంటే మంచిదే. కానీ ప్రస్తుత కాల పరిస్థితులకు అనుకూలంగా మనం ఈ సాధన చేస్తున్నాం. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళు మంచిగా సోఫాలో కూర్చొని చేయొచ్చు. ఇప్పుడు మనం చేసే సాధన అంతా కూడా శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. మనస్సు మీరు ఎలా ఉన్నా పనిచేస్తుంది, మీరు కూర్చున్నా పనిచేస్తుంది, ఏ కుర్చీలో కూర్చున్నా మనస్సు చేసే పని చేస్తూనే ఉంది. కనుక మనస్సుకు ఆసనంతో పని లేదు. కనుక మనస్సుతో చేసే సాధన కాబట్టి దానికి ఎలా కూర్చున్నా, చేతులు ఎలా పెట్టుకున్నా ఇబ్బంది లేదు, అంటే ముద్రలతో అవసరం లేదు కాబట్టి. ఇక ఈ వం అనే బీజాక్షరాన్ని నాలుక మీద 6 సార్లు వదిలేసాం. వదిలేసిన తర్వాత ఇప్పుడు వాసన, గంధం అయిపోయింది, రుచి అయిపోయింది, అంటే నీటి తన్మాత్ర కూడా అయిపోయింది. ఇక మూడవది శబ్ద తన్మాత్ర. ఈ శబ్ద తన్మాత్ర ఏమవుతుందంటే శబ్దం ఆకాశం నుంచి వచ్చిన వాయువు ద్వారానే ప్రసరిస్తుంది. ఇప్పుడు ఆకాశంలో ఉరిమింది అనుకోండి, ఆ ఉరిమిన శబ్దము మనకు వాయువు ద్వారా వచ్చి చెవుల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు శబ్దానికి అవయవం ఏది అంటే, శబ్ద గ్రాహకం ఏది అంటే చెవులే. గట్టి శబ్దం వచ్చినప్పుడు చెవులు మూసుకుంటాం, ఏదన్నా ప్రయాణం చేయాల్సి వచ్చినా చెవులు మూసుకుంటాం. అయితే ఈ చెవులు శబ్దాన్ని తీసుకునేవి, శబ్ద తన్మాత్ర చెవుల ద్వారా తీసుకుంటాం. ఇప్పుడు అగ్ని బీజానికి తీసుకుందాం. అగ్ని అంటే ఏమిటి? తేజస్సు. తేజస్సు దేనికి సంకేతం అంటే రూపానికి సంకేతం, దృష్టికి సంకేతం. ఇప్పుడు కళ్ళు తెరిస్తేనేమో మీ రూపం కనబడుతుంది, అన్ని రూపాలు కనిపిస్తాయి, చూస్తాం. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం, కానీ మనస్సుకి
దృష్టి అనేది ప్రత్యేకించి ఉంది. ఉమ్, ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నా కూడా నేను ఒక రూపాన్ని, సత్యం గారు ఎలా ఉన్నారు, మీ సౌండ్ వినిపించింది అనుకోండి, ఉమ్, నేను వెంటనే మీ రూపాన్ని నేను నా లోపల నేను భావన చేయగలుగుతా. ఆ శక్తి మనస్సుకుంది. అంటే అంతకుముందు చూసినటువంటి దృశ్యాలు ఏమైతే ఉన్నాయో అవి మాత్రం అవన్నీ చూడగలుగుతాం. రికార్డ్ అయిపోతాయి. కొన్ని అభూత దృశ్యాలు కూడా కనిపిస్తాయి. ఆ, మనం ఆకాశంలో ప్రయాణం చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఉమ్, నక్షత్రాలని ముట్టుకున్నట్టుగా, ఉమ్, సూర్యుని మీద కూర్చున్నట్టుగా కూడా కనిపిస్తాయి. ఉమ్, అవి అభూత కల్పనలు, విపరీత కల్పనలు కూడా ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ మనస్సు చేస్తుంది. దానికి అఘటనా పటీయసి, మనస్సు మాయ నుంచి వచ్చింది కదా. ఉమ్, మనస్సు ఎంతైనా చేయగలదు, ఏదైనా చేయగలదు. ఉమ్, అయితే ఈ మనస్సు ఏం చేస్తుంది, ఆ రూపాన్ని దృష్టి కావాలి కనుక అగ్ని బీజం, రమ్ అనే బీజాన్ని ఇక్కడ తీసుకొని 8 సార్లు దృష్టి స్థానం కళ్ళే కాబట్టి ఉమ్, ఆ కళ్ళ దగ్గర, మరి ఈ కన్ను దగ్గర వదిలేయాలా, ఈ కన్ను దగ్గర వదిలేయాలా అని ఉంటుంది. రెండిటి మధ్యలో ఉమ్, దృష్టి స్థానంలో వదిలేస్తే చాలు. ఉమ్, భ్రూమధ్యంలో వదిలేయచ్చు, ఉమ్, లేక ఈ పక్క ఆ పక్క వదిలినా ఇబ్బంది లేదు. మనస్సుకి 2 కళ్ళు లేవు, ఉమ్, ఒకటే ఉంది. అందుకే మనోనేత్రం అంటారు. ఉమ్, ఇప్పుడు మనోనేత్రానికి వెళ్తుంది ఈ రమ్మనే బీజాక్షరం. ఉమ్, ఆ రమ్మనే బీజాక్షరం 8 సార్లు ఉమ్, ఆ మనో దృష్టిలో చేరుతుంది. ఉమ్, అది 8 సార్లు చేస్తాం. అది దృష్టి అయిపోయింది. ఇక ఆ తర్వాత శబ్దం, ఉమ్, చెవులు అనుకున్నాం. ఇప్పుడు ముక్కు వాసన అయింది, ఉమ్, నాలుక ఇక్కడైంది, కళ్ళు ఇక్కడైనా, ఈ చెవులు ఇక్కడైనా. ఉమ్, అంటే మనం ఈ శబ్దాన్ని అంటే డివైడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది దేనికదే. ఇప్పుడు ఈ శబ్దాన్ని, శబ్ద తన్మాత్రను తీసుకోవడం, ఉమ్, ఇది ఆకాశం నుంచి వచ్చిన శబ్దాన్ని వాయువు ద్వారా మనం ఇందులోకి ప్రవేశింపజేస్తాం. కనుక శబ్దం ఏం చేస్తుందంటే చెవుల ద్వారా ప్రవేశిస్తుంది. ఈ చెవుల ద్వారా ప్రవేశించినప్పుడు శబ్దానికి ఎం అనే బీజాక్షరాన్ని తీసుకొని ఆ చెవులు, ఒక చెవి ఇక్కడ, ఒక చెవి ఇక్కడ ఉంది కదా. మరి ఈ 2 చెవులు ఎలాగా అంటే మనస్సుకి 2 స్థానాలు విడివిడిగా లేవు, రూపం లాగానే. అది ఎలా వింటుంది. ఒక దగ్గర విన్నది అంటే ఆ రెండిటికి సంబంధించిన ఏదైతే నాడులు ఉంటాయో వాటికి సంబంధించిన, ఇప్పుడు ఏమంటారంటే కొంతమందికి వినికిడి చిన్న వయసులో ఆగిపోతే మైండ్లో క్లాట్ అయింది, అందుకే వినికిడి రావట్లేదని చెప్తారు. అంటే మైండ్లో ఒక ప్లేస్ ఉంది, ఆ చెవులకు సంబంధించిన ప్లేస్, అక్కడికి చేరుతుంది. ఇప్పుడు ఎం అనే బీజాక్షరంతో అక్కడికి చేరుతాం. చెవుల అంటే శబ్ద తన్మాత్రను చెవుల స్థానం ఏదైతే ఉందో కేంద్రం, అక్కడికి చేరుతుంది. మనకు బయట చెవులుగా కనిపించినా లోపల మాత్రం మనస్సు అక్కడికే, ఆ కేంద్రానికే తీసుకెళ్తుంది. అలా ఎం అనే బీజాక్షరాన్ని 12 సార్లు చేస్తాం. అది అక్కడికి తీసుకుపోయి వదిలేయడమే మన పని. ఎంత నెమ్మదిగా వెళ్తే అంత మంచిది, అంత సాధన సక్రమంగా జరుగుతుంది. ఇక తర్వాత ఎం తర్వాత హమ్మే, మళ్ళీ ఆకాశ బీజాక్షరమే ఉంది. ఈ ఆకాశ బీజాక్షరమే చాలా ముఖ్యమైనది. అంటే మనం ఆజ్ఞా చక్రం దగ్గరికి చేరుతున్నాం. అయితే ఈ శబ్దంలో ఎం అనే వాయుబీజానికి స్పర్శ గుణం కూడా ఉంది. ఏమైందంటే మనం ఇలాగా బయట కూర్చున్నాం, ఆశ్రమం బయట కూర్చున్నాం, చల్లటి గాలి వచ్చింది అనుకోండి, మన శరీరానికి మొత్తం చల్లగా అవుతుంది. అంటే స్పర్శ తన్మాత్ర కూడా మనకు ఈ ఈ ఎం అనే వాయు బీజాక్షరమే కంట్రోల్ చేస్తుంది. లేదా సడన్గా వచ్చి ఎవరో మనల్ని ముట్టుకున్నారు, స్పర్శించారు, ఎవరు అని అంటాం ఈ స్పర్శతో. అంటే ఇది చర్మం అంతా ఉంది స్పర్శ అనేది. అంటే అటు స్థూల దేహానికి సంబంధించి వర్తిస్తుంది, ఇటు సూక్ష్మ దేహానికి సంబంధించి కూడా వర్తిస్తుంది. మనస్సు ఊహిస్తుంది ఎవరు పట్టుకున్నారు అని అడుగుతాం వెంటనే. ఎవరో చెయ్యి మనకు తగిలింది, కాలు తగిలింది, ఓ పాము వచ్చింది, పాము వచ్చి చల్లగా పాకుతుంది అనుకోండి, మనకు తెలుస్తుంది ఏదో చల్లగా తగిలింది, ఏమిటిది అని కళ్ళు తెరిచి చూస్తాం. అట్లాగా ఈ ఎం అనే బీజాక్షరం ద్వారా శబ్ద తన్మాత్రతో పాటు స్పర్శ తన్మాత్రను కూడా అది కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. అంటే ఎం ఎన్నిసార్లు చేయాలి? 12 సార్లు. 12 సార్లు చేయాలి. 12 సార్లు సేమ్ ఇదే కౌంట్ దానికి కూడా వర్తిస్తుంది. 12 సార్లు ఎం అనే బీజాక్షరం స్మరించి
దాన్ని స్మరణ కూడా అనొచ్చు, భావము అంటాం, స్మరణ కూడా అంటాం. స్మరణ అంటే మళ్ళా అనేక సార్లు స్మరించడం కంటిన్యూగా అయితే స్మరణ అవుతుంది, ఇక్కడ జపం లాగా అవుతుంది. అయితే స్మరించడము వదిలివేయడము రెండు ఉన్నాయి ఇక్కడ. కనుక భావంలో స్మరించాలి, ఆ స్థానంకు దగ్గర వెళ్ళిన తర్వాత వదలాలి. ఆ స్థానం దగ్గర దాకా వెళ్ళేదాకా స్మరించాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక బాల్ తీసుకొని మనము గోడకు విసిరేస్తాం, ఆ బాల్ వెంబడి మనం కూడా పరిగెత్తాం అక్కడికి, ఆ బాల్ అక్కడికి వెళ్ళి తగులుతుంది, ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. అదే మాదిరిగా ఈ ప్రయత్నం కూడా అలాగే జరుగుతుంది లోపల. ఇక ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అనేది చాలా ముఖ్యమైనది. మొత్తం అన్ని చక్రాలు అంటే దేని ప్రాముఖ్యత దానికి ఉంది, కానీ ఆజ్ఞాచక్రానికి విశిష్టత ఉంది బాగా. అంటే మొత్తం మనస్సు, శరీరము, యావత్ సృష్టి, ప్రపంచమంతా ఆజ్ఞాచక్రం మీద ఆధారపడి ఉంది. అంటే దాని పేరే ఆజ్ఞ, అంటే ఆర్డర్. ఆజ్ఞాచక్రం యొక్క ప్రమేయం లేకుండా ఏ పని జరగదు. శరీరంలో కనురెప్ప కదులుట దగ్గర నుంచి ఇక మీరు ఎంతెంత పని చేస్తారో, పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్న పనులన్నీ, పెద్ద పెద్ద పనులన్నీ కూడా ఆజ్ఞాచక్రం ద్వారానే జరుగుతాయి. అది మనకు తెలియకుండానే జరుగుతాయి. అయితే ఈ చేసే పనులలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి సహజంగా జరిగేవి, అంటే మన ప్రమేయం ఏమి ఉండదు, సహజంగా జరుగుతాయి. రెండవది ప్రయత్నపూర్వకంగా జరుగుతాయి. ఇప్పుడు మీరు ప్రయత్నం చేసి ముందుగా ఫోన్ చేసి ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి, ఎలా రావాలి ఇవన్నీ తెలుసుకోవడం, ఆ వాహనం తీసుకొని ఇక్కడి దాకా రావడం, ఇలా కూర్చోవడం, మాట్లాడడం, ఇదంతా ప్రయత్నం. ఇక సహజంగా జరిగేవి ఏమిటంటే మీరు కనురెప్ప కొడుతున్నారు, మీకు తెలియకుండానే జరుగుతుంది. ఇట్లా ఎవరైనా తర్వాత ఏదైనా తలకాయ ఊపుతున్నాం మాట్లాడేటప్పుడు, అది మన ప్రమేయం లేదు. చేతులు కదిలిస్తున్నాం, ప్రమేయం లేదు. ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, మలమూత్ర విసర్జన చేస్తున్నాం అన్న ప్రమేయం లేకుండా నీకు ఆకలి అయ్యేది ఎలా తెలుస్తుంది? మీ మనస్సుకి ఈ సహజంగా జరిగే ప్రక్రియ. ఈ సహజంగా జరిగే ప్రక్రియలు మన పుట్టుక నుండి అంతం వరకు అవి జరుగుతూనే ఉంటాయి. మీరేం పెద్ద దానికోసం ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఇక రెండవది ఏమిటంటే ప్రయత్నపూర్వకంగా చేసే పనులు ఏమిటంటే మనకు ఇండికేషన్ వస్తుంది. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవాలి, అప్పుడు వెళ్ళి మనం బాత్రూమ్కి వెళ్ళి అవి పూర్తి చేసుకోవడం అనేది ప్రయత్నం. బ్రష్ వేయడం ప్రయత్నం, స్నానం చేయడం ప్రయత్నం, టిఫిన్ చేయడం ప్రయత్నం, టాబ్లెట్ వేసుకోవడం ప్రయత్నం, ఇవన్నీ ప్రయత్నంతో జరిగేవి. డ్యూటీకి వెళ్ళడం ప్రయత్నం. ఇక అప్రయత్నంగా జరిగే ఉంటాయి. ఇప్పుడు సహజం ఒకటి, ప్రయత్నం ఒకటి, అప్రయత్నం ఒకటి. సహజం అప్రయత్నం ఒకటి కాదు కాదు సహజంగా జరిగేవి వేరు, అప్రయత్నంగా అంటే అనుకోకుండా ఆకస్మికంగా వచ్చేవి. మన ప్రయత్నము ఉండదు, సహజము ఉండదు. ఇప్పుడు దెబ్బ తగిలించుకోవడం ఉంది. మనం వెళ్తుంటే ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా దెబ్బ తగులుతుంది. దెబ్బ తగలడము సహజం కాదు. దెబ్బ తగిలించుకోవాలని మన మనసుకుంటుందా, మన శరీరానికి ఉంటుందా? ఉండదు. మనం ప్రయత్నం చేసి దెబ్బ తగిలించుకుంటామా? తగిలించుకోము, కానీ దెబ్బ తగులుతుంది. అది అప్రయత్నంగా జరిగింది. ఆ అప్రయత్నంగా జరిగిన ప్రక్రియలు కూడా మనస్సుకు సంబంధించినవి, ఆజ్ఞతో సంబంధించినవి. అంటే ఆజ్ఞ లేకుండా నీ కాలు దానికి తగలదు, ఆ రాయికి తగలదు. అందుకే దానికి ప్రారంధానికి ముడిపెట్టారు. దెబ్బ తగిలింది అనగానే అది నీ ప్రారంధం, లేదా జ్వరం వచ్చింది, లేదా మోషన్స్ అయినాయి, ఇట్లాంటివి ఎన్నో కొన్ని విపరీతమైనవి. ఆ విపరీతమైన ప్రక్రియలన్నీ కూడా మనం కోరుకోకుండా ఆకస్మికంగా జరుగుతాయి. ఇంకొక విచిత్రం కూడా ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనడానికి ఒక్కొక్క చక్రం యొక్క అంటే అనుభవం, జ్ఞానము కంటే అనుభవం చాలా గొప్పదన్నారు. అనుభవం ఏం చేస్తుందంటే ఇప్పుడు మన కోరికలు ఉంటాయి. కోరికలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక. ఒకరికి పెద్ద బిల్డింగ్ కట్టాలని కోరిక, ఒకరికి పెద్ద ఫామ్ హౌస్ కట్టాలని కోరిక, ఒకరికి ఐఏఎస్ కావాలని కోరిక, ఒకరికి విదేశాలు వెళ్ళాలని, ఇవన్నీ కోరికలు. ఈ కోరికలు ఎక్కడ పుడతాయి అనేది ప్రశ్న. అంటే మనస్సుకి ఒక ప్రత్యేకించి ఒక స్థానం అంటూ లేదు. అది ఒక్కొక్క యాక్టివిటీ జరిగినప్పుడు ఒక్కొక్క దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు నాభి చక్రం చాలా ముఖ్యమని చెప్పారు. నాభే అన్నిటికీ మూల కారణం అని. అంటే ఈ కోరికలు ఎక్కడ పుడతాయట అంటే నాభి స్థానంలో పుడతాయట.
ఎవరి కోరికలైనా ఏ కోరికైనా, చిన్నపిల్లలకు కూడా ఓ కోరిక ఉంటుంది, వాడికి ఫ్లైట్ ఎక్కాలని. అది ఎక్కడ పుడుతుందంటే నాభిలో పుడుతుంది. కోరిక నాభిలో పుట్టినప్పుడు మనస్సు అక్కడికి వెళ్తుంది. అంటే నాభిలో మనస్సు ఉండి ఆ కోరికను పుట్టిస్తుంది. ఇక కోరిక పుట్టిన తర్వాత దాన్ని విచారించడము, ఆచరించడము, అమలుపరచడము అనే మీద చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు సాధ్యము అసాధ్యము అనే విషయం మీద తర్జన భర్జనలు మన లోపలనే తర్జన భర్జనలు జరుగుతాయి. దానికి తగిన ప్రణాళికలు, దానికి తగిన వస్తు సమకూరణం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆ చర్చలని హృదయంలో జరుగుతాయి. హృదయంలో బాగా దాని గురించి ఆలోచన, విశ్లేషణ, నిశ్చయాలు ఇవన్నీ బాగా ఆ కోరికను బట్టి ఇవి జరుగుతాయి. సాధ్యాసాధ్యాల మీద డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా హృదయంలో జరుగుతుంది. అందుకే ఏమంటారంటే డాక్టర్లు కానీ మన పెద్దవాళ్ళు కానీ, అరే ఎక్కువ ఆలోచించకరా, గుండె దెబ్బతింటుంది, అంటే గుండె బలహీనమవుతుంది, లేదా గుండె ఎక్కువ కొట్టుకుంటుంది. ఎక్కువ ఆలోచించిన వాళ్ళకు ఎక్కువ కొట్టుకుంటుంది. అంటే దీని అర్థం ఏమిటి? ఇక్కడ భారం పడుతోంది, అంటే అనాహత చక్రం మీద భారం పడుతోంది. అక్కడ వాయువు మనస్సు అక్కడ ఉంది. ఇప్పుడు ఆ మనస్సుకు వాయువు తోడయ్యేసరికి ఇక ఒకటి మీద ఒకటి ప్రణాళికలు, ఆలోచనలు జరుగుతాయి. ఇక దాన్ని ఒక నిర్ణయానికి వస్తాం, ఒక నిశ్చయానికి వస్తాం. వచ్చినాక వ్యక్తపరచాలి కదా. ఇప్పుడు ఎవరైతే మొదలు కుటుంబ సభ్యులు లేదా ఆత్మీయులు, భార్యాభర్తలు అయితే భర్తకు వచ్చిన నిశ్చయాన్ని భార్యకు తెలియజేయడం, భార్యకు వచ్చింది భర్తకు తెలియజేయడం, అలా కంఠం నుంచి అప్పుడు మనస్సు కంఠంలోకి వస్తుంది. ఇక్కడ డిసిషన్ అయిపోయిన తర్వాత కంఠంలోకి వచ్చి అప్పుడు ఏం చేస్తామంటే ధ్వని రూపంలో బయటకు వస్తుంది. ఇగో నాకు ఈ కోరిక ఉంది, ఇగో ఇలా చెయ్యాలనుకున్నా, నువ్వేమంటావు, లేదా నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తా, అయితే అప్పుడు మన కోరిక సఫలమవుతుంది అని ఈ మాటలు ఉన్నాయి కదా, ధ్వని, శబ్దాలు, మాటలు, ఇవన్నీ కంఠం నుంచి బయటకు వస్తాయి. అంటే కంఠంలో అప్పుడు మనస్సు కూర్చొని బయటకు ఈ మాటల్ని పంపిస్తుంది. అంటే మణిపూరకంలో కోరిక పుట్టింది, అనాహతంలో ఈ ఫైనల్ అయింది, కంఠం ద్వారా బయటకు వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఆజ్ఞ ద్వారానే జరుగుతాయి. చూడండి ఎట్లా ఉందో. అంటే నాభిస్థానంలో కోరిక పుట్టాలన్నా ఆజ్ఞ దగ్గర నుంచే రావాలి. ఇక్కడ చర్చలు అనాహతంలో జరిగే ప్రక్రియలన్నిటికి కూడా ఆజ్ఞనే కారణం. ఇక కంఠంలో వచ్చే మాటలన్నిటికి కూడా ఆజ్ఞనే కారణం. అంటే అన్నిటికీ మొత్తం సమస్త కార్యక్రమాలన్నింటికి మన శరీరంలో జరిగే ప్రతి చిన్న విషయానికి కూడా చీమ కుట్టిన దగ్గర నుంచి ఈ ఆజ్ఞాచక్రంకు ముడిపడి ఉంది. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఆజ్ఞాచక్రాన్ని ఎప్పుడూ కూడా రక్షించుకోవాలి. ఆజ్ఞాచక్రంను గనుక మనం బాగా అదుపులోకి తెచ్చుకుంటే ప్రపంచమంతా అదుపులోకి వస్తుంది, శరీరము, మనస్సు అదుపులోకి వస్తుంది. మరి ఆజ్ఞాచక్రంలో ఏముందంటే రెండే ఉన్నాయి. అంటే అర్ధనారీశ్వర స్వరూపం అంటారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఏకరూపమై ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఈ రెండు అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఇంత ఆజ్ఞ ఉంది కదా, ఇవన్నీ డిస్కషన్లు, కోరికలు, చర్చలు, మాటలు అన్నీ అయినాక ఫైనల్గా పాజిటివ్, నెగటివ్ రెండు ఉంటాయి. ఇవి వెలుగు నీడల రూపంలో ఉంటాయి. వెలుగు ఉన్న చోటనే నీడ ఉంటుంది, నీడ పోవడానికి వెలుగు అవసరం. రెండు కలిపే ఉంటాయి, వెలుగు, నీడ. ఈ అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న ఆజ్ఞాచక్రంలో మనం హమ్ అనే బీజాక్షరాన్ని 16 సార్లు స్మరణ చేసి వదిలిపెడితే నెగిటివ్ అంతా పాజిటివ్గా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ చీకటిని పోగొట్టడానికి మనము కర్రలు లేదా పని వాళ్ళని పిలిచి తరిమి కొడితే పోదు. ఒక్క వెలుగు లైట్ను పంపిస్తే చీకటి దానంతలో అదే పోతుంది, దాన్ని తరిమేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చీకటిని తరిమే ప్రయత్నంలో ఉన్నాం, కానీ వెలుగును తెచ్చుకునే ప్రయత్నం చేస్తే చీకటి దానంతలో అదే పోతుంది. మరి ఎందుకు పోతలేదంటే వెలుగులో బలహీనం ఉంటే పోదు. ఇప్పుడు బాగా అమావాస్య చీకటి ఉంది, ఇవాళ అమావాస్య చీకటి ఉంది, చిన్న దీపం పెట్టారనుకోండి, అది సరిపోదు, వెళ్తురు. వోల్టేజ్ పెరగాలి, 100 వోల్టేజ్ బల్బ్ పెట్టాలి, లేకపోతే ఫిలమెంట్ పెట్టాలి, లేకపోతే ఇంకా ఏమో కొత్త బల్బులు పెట్టాలి. ఒక బల్బు సరిపోకపోతే 10 బల్బులు పెట్టాలి. అంటే మొత్తం వెలుతురు రావాలంటే వెలుతురు వచ్చినా కొద్దీ చీకటి తగ్గుతూ వస్తుంది. కనుక ఇక్కడ మనం
వెలుతురును బాగా పెంచుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఆజ్ఞాచక్రం దగ్గరికి చేరడం అంత సులభం కాదు. ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే మూలాధారం నుంచి డిఫెక్ట్ ఉంటేనే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే మూలాధారం నుంచి సరిగ్గా సాధన చేసిన వాళ్ళు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి స్త్రీలకి ముఖ్యంగా స్త్రీలకి మూలాధారం స్వాధిష్టానంతో పని లేదు. వాళ్ళు మణిపూరక చక్రం నుంచే సాధన చేయాలి. మరి పంచభూతాల్లో 2 పోయినాయి కదా, ఏది భూమి నీరు అవసరం లేదా మాకు? భూమి నీరు అంటే శరీరం యొక్క సహజ తత్వమే, మన పుట్టుకనే ఆ పరమాత్మ ఈ సృష్టి అలా పుట్టించింది. స్త్రీ శరీరం ఆ విధంగానే ఉంటుంది. అంటే 5 భూతాలతో ప్రమేయం లేకుండా ఈ 3 భూతాలతోటే వాళ్ళ జీవనయానం సాగుతుంది. అంటే కోరికలు ఎక్కువ పుట్టడానికి కారణమైనటువంటి నాభిక్ష కేంద్రం నుంచి నాభి నుంచే వాళ్ళు ప్రారంభం అవుతాయి. అంటే స్త్రీకి అంతే కోరికలు ఎక్కువ అట్లా ఎక్కువ అంటారు. అయితే పురుషుడికి లేవంటే ఉంటాయి, కాకపోతే నియంత్రణలో ఉంటాడు. వాళ్ళు అంటే దేనికోసం ఉంటాయి వాళ్ళ కోరికలు అంటే భర్త కోసం, కుటుంబం కోసం, పిల్లల కోసమే ఉంటాయి. ఇంకొక మాట, నాభి నుంచే, అంటే మనం అందరం వచ్చింది నాభి నుంచే, నాభి నుంచే వచ్చాం. అంటే నాభి నుంచే ప్రారంభమైంది ఏది మన జీవనం ఆహారం అంతా కూడా నాభి నుంచే వచ్చింది. అయితే నాభి నుంచి వచ్చిన పిల్లల మీద ఈ స్త్రీకి వాళ్ళ యొక్క యోగక్షేమాలు, వాళ్ళ యొక్క మమకారం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సంబంధించిన కోరికలే ఉంటాయి, లేదా తనకు సంబంధించైనా ఉంటాయి. తను బాగా అలంకరించుకోవడమో లేకపోతే అవసరం వస్త్రాలు బాగా ఉండాలనో ఉంటుంది. ఏదేమైనా మణిపూరకంలో వాళ్ళు సిద్ధి పొందితే, నాభిని జయిస్తే అప్పుడు వాళ్ళు ఆజ్ఞాచక్రం దగ్గరికి రాగలరు. రెండవది, ఆజ్ఞాచక్రంలో ఈ హమ్ అనే బీజాక్షరం ఎప్పుడైతే జాగృతం అవుతుందో అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటంటే మనస్సు కంట్రోల్ అవుతుంది. మనస్సులో నెగిటివ్ థాట్స్ ఉండవు, పాజిటివ్ థాట్సే ఉంటాయి. నెగిటివ్ థాట్స్ ఎలా ఉంటాయంటే, ఒక సంకల్పం ఇక్కడి నుంచి జరిగింది, మనకు మధ్యలో ఏమైందంటే ఇక్కడి నుంచి ప్రయాణం చేద్దాం, భువనగిరికి వెళ్దామని ప్రయాణం చేస్తాం. మనకు తెలియకుండానే మధ్యలో ఏమన్నా ఆటంకం అవుతుందేమో, యాక్సిడెంట్ అయితే ఇట్లా, లేకపోతే అక్కడి దాకా వెళ్ళినాక వారు గురూజీ గారు లేకపోతే ఇట్లా, అంటే ఉండామన్నారు, రమ్మన్నారు, పోదామనుకున్నాం, అనవసరంగా ఈ నెగిటివ్ థాట్ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తుంటుంది, మన మనస్సును డైవర్ట్ చేస్తుంది. అలా కాకుండా ఈ నెగిటివ్ థాట్స్ అనేది చీకటిని, నెగిటివ్ థాట్స్ చీకటి, పాజిటివ్ థాట్స్ వెలుతురు. పాజిటివ్ థాట్స్ ఎలా పెరుగుతాయంటే ఈ సాధన ద్వారా పెరుగుతాయి. సాధన ద్వారా ఇంతకంటే సులభమైన సాధన మా అనుభవంలో లేదిగా. అంటే అన్ని సాధనలు కూడా ఎవరికి వాళ్లకు వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళకు సులభమే, కానీ ప్రస్తుత ప్రపంచంలో ఇప్పుడున్న జీవన యానంలో, యాంత్రిక యుగంలో మనం ఎక్కువ సమయం లేకుండా, ఇప్పుడు ఒక్కొక్కరు గంట సేపు ధ్యానం చేయాలంటే వాళ్ళు ఉదయం టైం సరిపోదు. అయితే మరి గంట సేపు సాధన చేయవలసి కూడా వస్తుంది మన దాంట్లో. అంటే ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మన మనస్సు, శరీరము రెండూ నియంత్రించబడ్డ తర్వాత అప్పుడు చేసే సాధన, అంటే అప్పుడు మనము ధ్యానంలో ప్రవేశానికి అర్హులమవుతాం. అంటే ధ్యానం అనేది కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం ధ్యానం కాదు. కళ్ళు మూసుకొని కూర్చోవడం అంతా ధ్యానంలో మొదటి స్థితి. ఇప్పుడు జరుగుతుందంత ఏమిటంటే ధారణా ప్రక్రియలే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గర చేయవలసిన ధారణ ఏమిటంటే తేజోమయ ధారణ, అంటే వోల్టేజ్ పెంచాలి. సహస్రార చక్రం దగ్గరికి వెళ్ళాలంటే, బ్రహ్మరంధ్రాన్ని స్పృశించాలి, దర్శించాలంటే, స్వాత్మానందం లభించాలంటే చాలా వోల్టేజ్ కావాలి. అంటే బల్బు మనకున్న వోల్టేజ్ సరిపోదు, బాగా పెరగాలి. అంటే శరీరం అంతా కూడా తేజోమయం కావాలి. చిన్నపిల్లలు తేజోమయం అంటే ఒకటి ఇక్కడ అర్థం చేసుకోండి, మనం ఏమి లైట్ లాగా వెలిగిపోము. కాకపోతే కొంతమంది ముఖాలు చూడగానే చెప్తారు, ఈ వీళ్ళ ముఖంలో మంచి వర్చస్సుంది, తేజస్సుంది అంటాం. చిన్నపిల్లల్ని చూస్తే అప్పుడే పుట్టిన బిడ్డను అందరూ అంటే విసుక్కునే వాళ్ళు ఎవరు ఉండరు, పడి దగ్గరికి తీసుకొని ముద్దించుకుంటారు. అంటే ఆ పిల్లవాళ్ళు ఏముంది, ఇదే రక్తము మాంసము ఇదే చర్మమే కదా,
ఎందుకు అంత అందరిని ఆకర్షిస్తుందంటే అతనిలో ఏ కల్మషం లేని తేజస్సు ఉండడం వల్ల అందరూ కూడా దగ్గర హృదయానికి హత్తుకొని మలమూత్ర విసర్జన చేసినా కూడా అదృష్టంగా భావించి, అంటే ఏమాత్రం అసహ్యించుకోకుండా, వాస్తవానికి వాళ్ళది వాసన ఉండదు ఏది మలమూత్రాలు. అలాంటి ఆ బిడ్డను, చిన్న చంటి పిల్లను మనం ఏ విధంగా హత్తుకుంటున్నామంటే తేజస్సు అంటే అది. ఆ విధమైన తేజస్సుగా మన శరీరం తయారవుతుంది. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి. మనం 60 ఏళ్ళ నుంచి మలినం అంతా పేరుకొని పోయింది, అంటే చీకటి పెరిగింది. ఆ చీకటి పోగొట్టాలంటే మనకి ఇక్కడ తేజోమయం కావాలి. తేజోమయం పెంచుకోవడానికి ఆజ్ఞాచక్రంలో ప్రవేశించిన తర్వాతనే సాధన జరగాలి. అప్పుడు సరి అయిన ధ్యానంలోకి వెళ్తాం. అప్పుడు ఉండవలసింది ఒకటే ఉంటుంది. మీరు గంట సేపు చేస్తారా, అరగంట సేపు చేస్తారా, 2 గంటలు చేస్తారా, ధ్యానం అక్కడ ధ్యానం అవుతుంది. ఓన్లీ తేజోమయం కోసమే ధ్యానం. ఇక అక్కడ వేరే పంచభూతాలు కానీ పంచతన్మాత్రలు కానీ ఉండవు. ఇప్పుడు ఈ ధారణా మార్గంలో 3వ స్థితి, 3వ సాధన తేజోమయ ధారణ ఉంటుంది. అంటే తెలియట కొరకు చెప్తున్నాం. ఇప్పుడు మీరు పట్టుదలతో ఈ ధారణా మార్గాన్ని సమాజానికి అందిస్తున్నారు. ధ్యాన యోగంలో ధ్యాన ప్రస్థము ద్వారా సమాజానికి అందిస్తున్నాం. మొదటి ధారణ చెప్పుకున్నాం, మొదటి స్థితి. 2వ స్థితి చెప్పుకున్నాం ఈరోజు. ఇక 3వ స్థితిలో తేజోమయ ధారణ ఉంటుంది. ఆ తేజోమయ ధారణలో ఆజ్ఞాచక్రం నుండి ప్రయాణం ఉంటుంది. అంటే ఈ ఆజ్ఞాచక్రానికి రావడానికి గురుగారు, అంటే విశుద్ధి నుంచి పంచతన్మాత్రల ద్వారా మనం ఇక్కడికి వచ్చాం కదండి. అంటే ఈ పంచతన్మాత్రల్లో మన సిద్ధి కలిగింది, మనకి పంచతన్మాత్రలు మనం కరెక్ట్గానే వినియోగించాము, దీని ద్వారా మనకి చేసిన సాధన కరెక్ట్గానే జరిగింది, ఇలాంటి ఎలా గుర్తిస్తాం మనం, దానికి వచ్చి ఎలా తెలుస్తుంది? అయితే చాలామందికి ఇదే సందేహం ఉంటుంది. మామూలుగా వాళ్ళు అద్దంలో చూసుకొని సహజంగా, చిన్న ఉదాహరణ చెప్తున్నాం మీరు అన్నదానికి. మొదలు అద్దంలో చూసుకొని మనం మొహం కడుక్కున్న తర్వాత పౌడర్ వేసుకుంటాము, బొట్టు పెట్టుకుంటాము, తల దువ్వుకుంటాము. అయినా కూడా మనకు నమ్మకం ఉండదు. అద్దంలో మనమే చూసుకొని చేసుకున్నాం, బాగా చేసుకున్నాం, డెకరేషన్ అలంకారం అయింది. అయినాక కూడా పక్క వాళ్ళను ఏమండి బాగుందా, నేను ఇప్పుడు డ్రెస్ ఇది చేసుకున్నాను, మేకప్ చేసుకున్నాను, బాగుందా అని అడుగుతాం. అంటే అర్థం ఏమిటి? ఆ పక్కవాడు చెప్తే మనకు సాటిస్ఫై, సంతృప్తి, బాగుంది, చాలా బాగుంది అని చెప్తారు. లేదా ఏదైనా చిన్న లోపం ఉంటే బొట్టు కొద్దిగా సరి చేసుకోమంటారు, లేదా వెంట్రుకలు సరి చేసుకోమని చెప్తారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా మనం సంతృప్తిగా చేస్తున్నాం. ఒక విషయాన్ని ఒక అనుభవజ్ఞుడి ద్వారా తెలుసుకొని చేస్తున్నాం. అయినా మనకేముంటుందంటే సంతృప్తి ఉండదు. అంటే దీనికి ఒకటే గుర్తు ఏం చెప్పారంటే, సంశయం అనేది లేకుండా ఉంటే సాధన ఫలించినట్టు. సంశయం ఎలా ఉంటుందంటే, మనం ఈ సబ్జెక్ట్లోనే కాదు, మీకెవరో మళ్ళీ ఇంకొక సాధన విన్నారు, ఇంకొక విషయం విన్నారు, ఇంకో గ్రంథం చదివారు, అందులో ఏదో ఒక విషయం తెలుసుకోవాలనిపిస్తుంది, లేదా సందేహం వస్తుంది, ఇది అవునా కాదా, మనం చేసేది ఇదేనా కాదా, అది ఇది ఒకటేనా అనే సందేహాలు వస్తాయి. సందేహం ఉన్నంత వరకు ఆజ్ఞాచక్రం సాధన జరగదు. అంటే ఎప్పుడైతే మన లోపల ఏ సందేహాలు లేకుండా మనం తృప్తిగా ఉండగలుగుతామో అది గుర్తు. అంటే ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికి సందేహాలు పటాపంచలు కావాలి, సందేహ నివృత్తి కావాలి. సందేహ నివృత్తి అయ్యేంత వరకు తన్మాత్ర సాధన తప్పదు, తన్మాత్ర ధారణ తప్పదు. ఇక శరీర నియంత్రణ వచ్చేంత వరకు పంచభూత ధారణ తప్పదు. ఇప్పుడు మనస్సులో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే, సందేహం అంటేనే నెగిటివ్ థాట్, అంతే కదా. డౌట్ వచ్చిందంటే నెగిటివే. ఇంకా పూర్తిగా నీకు చీకటి తొలగలేదు. ఆ చీకటి ఎప్పుడు తొలగుతుందంటే ధారణ పెరగాలి. మీరు ఇంకా కొన్ని రోజులు ధారణ చేయాల్సిందే అనేదే బలమైన గుర్తు. కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా మన నిత్య జీవనానికి ఈ ధారణ సాధన ఏమాత్రం ఆటంకం కలగవద్దు. అంటే ఇంకొక విషయం, ఈ సాధనలన్నీ కూడా నిత్య జీవితానికి ఏమాత్రం ఆటంకం కాకుండా సహజంగా జరగాలి. ఇప్పుడు మీరు లేవగానే మీరు ఆటోమేటిక్గా, మన పిల్లలు కానీ మనం కానీ చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు, మన అమ్మ చెప్పింది లేవగానే బ్రష్ చేసుకోవాలరా అని. ఇప్పుడు రోజు అడగదు కదా. ఇప్పుడు పెద్దగా అయినాక కూడా
అది అది గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే లేవగానే బ్రష్ చేసుకుంటున్నాం ఆటోమేటిక్గా, తర్వాత స్నానం చేస్తున్నాం, డ్రెస్ వేసుకుంటున్నాం, ఎవరికి వాళ్ళమే. ఇందులో ప్రతి విషయంలో మళ్ళా తల్లో లేకపోతే భార్యను సహకరించడమో, సందేహం రావడమో, క్లియర్ చేయడమో ఉండదు. అంటే మన సాధన అంతా కూడా సహజంగా జరగాలి. అంటే నిత్య జీవితంలో ఒక భాగం కావాలి ఒకటి. రెండవది కన్ఫ్యూజన్ కావద్దు. మార్గాలు ఎన్నో ఉన్నాయి, మార్గాలు చాలా చెప్పారు. ఒక మిఠాయి కొట్టులో అనేక రకాల మిఠాయిలు ఉంటాయి. నీకు నచ్చింది, నీకు ఇష్టమైంది, రుచి ఉన్నది, తినాలనిపించింది కొని తీసుకోవాల్సిందే. నువ్వు అక్కడే కూర్చొని దీని తయారీ గురించి దాని తయారీ గురించి మొత్తం విమర్శ చేశారనుకోండి, ఏది కొనము తినము. అదే మాదిరిగా మనకు కావాల్సిన రుచి పొందలేము, నీకు సాధ్యం కాదు. కాకపోతే ఈరోజు ఒక మిఠాయి తిను, రేపు ఒక మిఠాయి తినడానికి లౌకికంగా ఉపయోగపడుతుంది. కానీ సాధనలు అలా కాదు. నువ్వు ఏ సాధన తీసుకున్నావో ఆ సాధనలో ఫలితం వచ్చేంత వరకు వదిలిపెట్టకూడదు. ఇప్పుడు మీరు వైద్యుడి విషయంలో కూడా అంతే. వైద్యుడి విషయంలో కానీ మంత్రం విషయంలో కానీ అది అంటే నువ్వు మారుతున్నావంటే లోపం నీ దగ్గర ఉందని అర్థం, నెగిటివ్ థాట్ వచ్చినట్టు అర్థం. సందేహ నివృత్తి చేసుకోవాలి తప్ప ఈ సాధనను మార్చడం కరెక్ట్ కాదన్నమాట. అంటే ఫలితం ముందే విశ్వాసం కలగాలి, దృఢ విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. దానికి అంకితమై మనం సాధన చేయాలి. సమయం అంటారా, ఇప్పుడు అనుకూలమైన సమయమే. మీరు ఎంత సమయం వెచ్చిస్తున్నారు? బ్రష్ ఎంత సమయమే. బ్రష్ ఎంతసేపు వేస్తారు? 5 minutes 10 minutes. స్నానం ఎంతసేపు చేస్తారు? 10 నిమిషాలు 15 నిమిషాలు. పొద్దున స్నానం చేస్తే మళ్ళా తెల్లారి ఉదయం స్నానం చేసేంత దాకా ఫ్రెష్గా ఉన్నామన్న భావనలో ఉంటున్నారు. పక్కవాడికి చెమటవాస వచ్చినా కూడా నేను ఉదయం స్నానం చేసిన అంటాం, మళ్ళీ రేపు ఉదయం స్నానం చేస్తా అంటాం. అదే మాదిరిగా అంటే అంత విశ్వాసం, స్నానం మీద నీకు అంత విశ్వాసం ఉంది. భోజనం కూడా అంతే. నువ్వు భోజనం చేసింది పక్కవాడికి ఏం అర్థం కాదు, కడుపేం ఇట్లా పెరగదు కదా, అంతే ఉంటుంది. కాకపోతే నేను భోజనం చేసిన, ఇప్పుడు నేను తినను, మళ్ళీ ఆకలి అయినప్పుడు రాత్రికి భోజనం చేస్తాను కనుక నాకు ఆకలి అనేది ఒక విశ్వాసం. అవకాశం కూడా లేదు. తిందామన్నా అక్కడ రుచికర పదార్థాలు ఉన్నా కూడా ఈ శరీరం సహకరించదు కదా, పట్టదు కదా. అంటే పంచతన్మాత్రలు సిద్ధించి మనకి కరెక్ట్ సాధనలో ఉన్నామని అర్థం ఏంటంటే ఎలాంటి సందేహాలు రాకుండా సందేహ నివృత్తి అయిందంటే సాధన సిద్ధించినట్టు లెక్క. అంటే మీరు మనోనేత్రం అన్నారు కదా గురువు, మరి ఇక్కడ ఈ మనోనేత్రంతో మనం చూసేటప్పుడు దూర శ్రవణాలు, దూరదృష్టి ఇలాంటివన్నీ చాలా చాలా. ఎప్పుడైతే సందేహ నివృత్తి చేసుకొని ఆజ్ఞాచక్రంలో మనం స్థిరం అవుతామో, ఆజ్ఞాచక్రం చేసే పని ఏమిటంటే అది ఖాళీగా అయిపోతుంది. మనస్సుకి చంచలత్వం పోయింది, నిశ్చలత్వం వచ్చింది. నిశ్చలత్వం వచ్చినాక సహజ ప్రక్రియలకు మనస్సు ఎక్కువ అలసిపోదు, అవి రొటీన్ వర్క్ జరుగుతుంటుంది. ఇక ప్రయత్నపూర్వకంగా చేసే పనులు ఎక్కువ ప్రయత్నం లేకుండా జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక డాక్టర్ని కలవాలని వెళ్ళాం. సహజంగా మన నెంబరు ఎప్పుడో 70 80 ఉంది. మనం వెళ్ళిన టైంకి ఆ మనకంటే ముందు వాళ్ళు 10 మంది రాలేదనుకోండి, 4 రాలేదు, మన నెంబర్ వెళ్ళగానే వచ్చింది. అప్పుడు ఏమైంది? సమయం చాలా ఎదురు చూడడం తప్పింది. అంటే ఏమిటి? మనం చేసే ప్రాపంచికమైన పనులలో ప్రయత్నం చాలా తగ్గిపోతుంది, సులభంగా నెరవేరుతుంది. మీరు కలవాలనుకున్న వ్యక్తి మీకే ఎదురుగా వచ్చాడు అనుకోండి, దేవుళ్ళలాగా వచ్చారంటారు. అంటే అర్థం ఏమిటి? మీ ప్రయత్నం తగ్గిపోయింది, శ్రమ తగ్గింది. అదే మాదిరిగా ఆజ్ఞాచక్రంలో మనస్సు చాలా విశ్రాంతి తీసుకుంటుంది, చాలా విశ్రాంతి. నిశ్చలత్వంకి రావడానికి ఆజ్ఞనే కారణం. ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే మనస్సు నిశ్చలమైందో, నువ్వు ఏది చూడాలనుకుంటే అది, ఏది చెయ్యాలనుకుంటే అది, మనం చేయడమే కాదు మన ద్వారా సమాజానికి ఇతరులకి చేయించగలిగే శక్తి కూడా వస్తుంది. రెండవది మనోనేత్రం అనేది ఏం చేస్తుందంటే, మనోనేత్రం ఎక్కడ ఉంటుంది? ఆజ్ఞాచక్రంలోనే ఉంటుంది. ఆ మనోనేత్రానికి మనస్సుకున్న 2 లక్షణాలు ఏమిటి? దృష్టి, భావం. నువ్వు ఎక్కడ దృష్టి పెడితే అక్కడికి వెళ్ళగలవు, దూర దృష్టి. ఎక్కడ భావం పెడితే అక్కడ నువ్వు వినాలనుకున్నావా, చేయాలనుకున్నావా, చెప్పాలనుకున్నావా, అది ఆ మనస్సు మనోనేత్రం ద్వారా జరిగిపోతుంది. మనోనేత్రం అంటే అక్కడ 5 ఇంద్రియాలు ఉంటాయి, అంటే 5 తన్మాత్రలు ఉంటాయి. నేత్రం అని ఒకటే పేరు కానీ
ఇప్పుడు సర్వేంద్రియానం నయనం ప్రధానంలా కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచము శరీరం ఎలా కనపడలేదో మనోనేత్రం తెరిస్తే నీకు సకల సృష్టి కనిపిస్తుంది. మనం ఇక్కడుండి కూడా అమెరికాలో ఎవరికో ఒకరికి కలిసి వాళ్ళకి చెప్పవలసింది చెప్పి రావచ్చు. అది వాళ్ళకు కూడా మనోనేత్రం తెరిచి ఉంటే ఫలానా వాడు వచ్చి నాకు చెప్పాడు అంటారు. లేదా అది కొద్దిగా తక్కువ ఉండి వాళ్ళకి తక్కువ ఉండి మనకి ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు స్వప్న రూపంలో వెళ్ళి వాళ్లకు చెప్పడం జరుగుతుంది. అది కూడా కాకుండా కొందరికి వినిపిస్తాయి. కొందరు సాధన చేసిన వాళ్ళకి ఎవరో చెప్తున్నట్టు వినిపిస్తుంది. నువ్వు గుడికి వెళ్ళు, నువ్వు అమ్మవారి గుడికి వెళ్ళు అని వినిపిస్తుంటారు. ఎవరనేది ఎవరు కనిపించరు. కాకపోతే ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరో ఒక మహాత్ముడు లేకపోతే ఒక సాధకుడు ఆజ్ఞాచక్రమును సిద్ధింపజేసుకొని అతడి ద్వారా వచ్చిన ఆ సంకేతం, ప్రేరణ, దాని ద్వారా మనకు సన్మార్గంలోకి వెళ్ళడానికి, మనం అనుకున్న పనులు జరగడానికి ఇది పూర్తి అవుతుంది. ఇలాగా అంటే ఒక్కటి చెప్పారు, ఎక్కువ శాతం స్వాత్మానందం కోరుకునేవారు సిద్ధుల మీద దృష్టి పెట్టొద్దని. ఇప్పుడు అనిమాది అష్టసిద్ధులు కూడా సిద్ధిస్తాయి. శరీరం చాలా తేలికైపోద్ది. చాలా బరువు కావాలనుకుంటే బరువు అవుతుంది. ఎవరైనా దొంగలు వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోవాలనుకున్నారు అనుకోండి, లేవదు, శరీరం రాయిలాగా అవుతుంది. 10 మంది వచ్చి లేపినా కూడా లేవదు. అనిమ, లఘిమ, గరిమ, మహిమ అని ఉన్నాయి కదా, అనిమాది అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అయితే ఈ సిద్ధుల మీద ఎప్పుడైతే దృష్టి పెడతామో ఇంతకాలం చేసిన సాధన అంతా కూడా తగ్గుతూ వస్తుంది. రెండవది స్వాత్మానందం దూరం అవుతుంది. అంటే స్వాత్మానందం కావాలనుకున్న వాళ్ళకి ఈ సిద్ధుల పైన దృష్టి పెట్టకుండా ముందుకు వెళ్తూ ఉంటే, అవసరం అనుకున్నప్పుడు అత్యవసరమైతే సిద్ధులను వాడుకోవడంలో తన స్వలాభం కోసం అవసరం అనుకుంటే, ఎప్పుడో అత్యవసరమైతే తప్ప. మీరు చాలామంది యోగులను చూడండి, వాళ్ళకి శక్తి ఉన్నా కూడా ఉపయోగించరు. ఇప్పుడు వాళ్ళకి నిప్పు అవసరం ఉంటే అడుగుతారు తప్ప నిప్పును సృష్టించరు. ఒకసారి నిప్పును సృష్టిస్తే ఇంతకాలం కొన్ని సంవత్సరాల నుంచి చేసిన సాధన అంతా కూడా వృధా అయిపోతుంది, శక్తి పోతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం సిద్ధుల్ని ఉపయోగించుకోకుండా, సిద్ధుల మీదనే దృష్టి పెట్టకుండా సాధన చేస్తే స్వాత్మానందం సిద్ధిస్తుంది. స్వాత్మానందం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ఇప్పుడు ఇందాక చెప్పిన చంటి పిల్లవాడిలాగా సమాజం అంతా కూడా, యావత్ ప్రపంచం అంతా కూడా, అన్ని ప్రాణులు కూడా మనల్ని ప్రేమిస్తాయి, గౌరవిస్తాయి, ఆదరిస్తాయి. ఇంకా అంతకంటే కావాల్సిన ఆనందం ఏముంటుంది? మనం ఏం చేసినా కూడా వాళ్ళకి నచ్చుతుంది. అందరూ ఇష్టపడతారు. అందరికి ఇష్టపడే పనే మనం చేస్తుంటాం. ఎంతోమంది లాభపడతారు. మనమేమో ఇప్పుడు ఓన్లీ కుటుంబం కోసము, మన పిల్లల కోసమే ఆలోచిస్తున్నాం. కానీ అలా స్వాత్మానందం పొందిన వాళ్ళు మొత్తం లోక కళ్యాణం కోసమే వాళ్ళ ప్రయత్నం ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా అందరి మేలు కోరే చేస్తారు. అందరికీ లాభం జరిగితే ఎవరు ఇష్టపడరు, ఎవరు గౌరవించరు. అంటే గౌరవించడం కోసం, ఇష్టపడడం కోసం కాకపోయినా మనం ఆనందంగా ఉంటాం. కాలుకు పుండైనా కూడా మనకేం ఆయాసం కాదు. దాని పని అది చేస్తుంది. మన ఆనందంలో మనం ఉంటాం. ఎల్లప్పుడూ 24 గంటలు 360 రోజులు ఈ ప్రాపంచిక సమస్యలు కానీ, బాధలు కానీ మనల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టవు. మన ఆనందంలో మనం ఉంటాం. అదే జీవన్ముక్తి. ఒకవేళ జీవన్ముక్తి కలిగిన తర్వాత విదేహముక్తి వరకు కూడా అలాగే జీవనయాత్ర కొనసాగి, ఈ శరీరం ఉన్నంత వరకు, ప్రాణం పోయేంత వరకు ఆనందంగానే ఉంటారు. ఇప్పుడు చాలామంది వృద్ధులు, పెద్దలు ఏమని కోరుకుంటారంటే, మంచం మీద పడకుండా ప్రాణం పోతే బాగుండు. అంటే వాళ్ళకు ఆయాసమే, చేసే వాళ్ళకు కూడా ఆయాసమే అనే దృష్టిలో వాళ్ళు. ముఖ్యంగా చేసేవాళ్ళు చేస్తారు, కొడుకులు చేస్తారు, లేదా అటెండర్లు పెడతారు, చేస్తారు. కానీ వాళ్ళ ఆయాసం ఎంతది? ఆ పెరాలసిస్ తోటి కానీ, లేకపోతే ఇంకా రకరకాల వ్యాధులతో వాళ్ళు మంచాన పడితే, అప్పుడు వాళ్ళకు మనం ఎంత సేవ చేస్తున్నా కూడా వాళ్ళ ఆయాసాన్ని అయితే పంచుకోలేరు. అటువంటి ఆయాసం లేకుండా ప్రాణం పోయే పరిస్థితి రావాలంటే స్వాత్మానందం వల్లనే సాధ్యం. ఇంకా అనాయాస మరణం అవుతుంది. ఇప్పుడు అనాయాస మరణం జరిగేంత దాకా ఈ మనిషి, ఈ జీవుడు అంటే ఆయాసం లేకుండా మరణం ఒకటి,
బతికి ఉన్నంతసేపు కూడా తనకు ఆయాసం ఉండదు, ఇతరులకు ఆయాసం ఉండదు. ఇతరులకు ఎట్లాగో ఆనందమే పంచిస్తాడు. ఇప్పుడు నా దగ్గర అరటి పండ్లు ఉన్నాయి, నేనేం చేస్తానంటే మీకు నేను ఇస్తాను, నేను తింటాను, మీకు ఇస్తాను. ఆ ఆనందం కూడా నా దగ్గర నిధి బాగా ఉన్నప్పుడు పంచిపెట్టడమే. మొదలు నా కొడుక్కి, పిల్లలకి, భార్యలకి పంచుతాను, ఇంకా మిగిలింది అడిగిన వాళ్ళకి పంచిపెడతాను, ఇంకా మిగిలింది సమాజానికి అందరికీ పంచిపెడతాను. కొంతమంది బాగా డబ్బు సంపాదిస్తారు సమాజ సేవ కోసం. వాళ్ళు ఏం చేస్తారంటే వెతికి ఎక్కడ ట్రస్టులు ఉన్నాయో వెతికి అక్కడికి డొనేట్ చేస్తుంటారు, లేక తిరుపతి హుండీలో పేరు లేకుండా ఇస్తుంటారు. అంటే అర్థం ఏమిటి? చాలా నిధి ఉంది, చాలా సంపద ఉంది, దాన్ని పంచిపెట్టాలనే దృష్టే ఉంటుంది. కానీ వీళ్ళు దాన్ని కాపాడలేరు. కాపాడుకోవడం సాధ్యం కాదు. డబ్బు అంటేనేమో కష్టం, కానీ ఈ ఆనందం అయితే ఎవరు ఎత్తుకుపోయేది కాదు, ఉంచుకొని కూడా ప్రయోజనం లేదు, పంచిపెట్టడమే. అంతేకాక ఇప్పుడున్న సమాజానికి ఒక మాట ఏంటంటే ధనం కంటే మనం గొప్పదని. మనమే సబ్ కుచ్ హై, ధనమే కుచ్ నహీ హై. అంటే ధనం అవసరమే, డబ్బు కావాలి, కానీ నీకు అంతకంటే గొప్ప మనస్సు ఉండాలి. ధనం అవసరానికి ఉపయోగపడుకుంటే చాలు, కానీ గొప్ప మనస్సు ఉన్నప్పుడు ఎంత ధనం వచ్చినా సద్వినియోగం జరుగుతుంది, భయం ఉండదు. ధనం వల్ల ఇప్పుడు వచ్చే ఈ అవలక్షణాలు, అవగుణాలు, దుర్గుణాలకు కారణం అంతా కూడా ధనం ఎక్కువ కావాలని కోరుకోవడం వల్ల వచ్చే సమస్యలన్నీ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. కనుక అవసరానికి సరిపడ ధనం. ఇప్పుడు కడుపుని ఇందాకే మీరు అన్నారు, ఆకలి అయినప్పుడు ఆహారం తిన్న తర్వాత మళ్ళీ ఎంత ఆహారం ఉన్నా మనం ఎలా తినమో ధనం కూడా అంతే. అదే మాదిరిగా మన అవసరానికి సరిపడ ధనాన్ని సమకూర్చుకుంటే తర్వాత మన మనస్సు మిగతా అవసరానికి ధనాన్ని తెప్పించుకుంటుంది. అంటే మనస్సు చాలా గొప్పది. మనస్సుకు ఉండబడే విలువ తెలిస్తే మనం ఈ ప్రాపంచిక విషయాల యందు మనం అంత ఆరాటపడి పోట్లాడడం ఉండదు. మనశ్శక్తి చాలా గొప్పది, దాన్ని మనం సాధించుకుందాం. అంటే ఈ ఆజ్ఞాచక్రంలో ఇప్పుడు మన పంచతన్మాత్రల నుంచి ఆజ్ఞాచక్రానికి వెళ్ళాం కదా, అంటే మనకి ఎంత వెలుగు కావాలి అక్కడ? ఇప్పుడు ఇది చాలా చిత్రమైన ప్రశ్ననే. ఇప్పుడు మామూలుగా ఎలక్ట్రిక్ బల్బుకేమో వోల్టేజీలు ఉన్నాయి, 60, 40, 100 ఇట్లా. మరి ఇక్కడ వోల్టేజ్ బల్బు ఎంత వెలుగు కావాలని మీరు అంటున్నారు. ఇప్పుడు మనము సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని ప్రాతకాలంలో చూడగలం, సూర్యబింబాన్ని. మళ్ళీ అస్తమయం తర్వాత చూడగలం. మధ్యాహ్నం సూర్యుని చూడగలమా? చూడలేము. మన కంటి ద్వారా మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నంలో నడి నెత్తి మీద సూర్యుడు అంటారు కదా, అప్పుడు మనం ఇట్లా కళ్ళెత్తి చూడలేము, కళ్ళపటి నీళ్ళు వస్తాయి. బింబం కూడా ఈ రకరకాలుగా రంగురంగుల బింబాలు కనిపిస్తాయి, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, చాలా కష్టం. అంటే అర్థం ఏమిటి? మీకు ఎప్పుడైతే మీరు నీడ కూడా చూడండి, చీకటి కూడా. మీకు ఇప్పుడు దీనికి జవాబు ఏమిటంటే, మీరు సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పు వైపు నిలబడితే పడమర వైపు నీడ అంత పొడవు వస్తుంది, అక్కడి దాకా నీడ పడుతుంది మీ నీడ. అలాగే పడమర వైపు అస్తమించే టైంలో పడమర వైపు సూర్యుని దిక్కు ముఖం చేసి నిలబడితే తూర్పు వైపు నీడ పడుతుంది, ఇంత పొడుగు వస్తుంది. మీరు మిట్ట మధ్యాహ్నం నడి నెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు నిలబడండి, మీ నీడ మీకు కనిపించదు, మీ నీడ మీ కాళ్ళ మధ్యలో ఉంటుంది. అంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుడి చూసే శక్తి వచ్చింది అంటే వచ్చే వరకు ఆజ్ఞాచక్రంలో శక్తి కావాలి. అంటే దాని అర్థం ఏమిటి? అంటే మన కళ్ళతోటి చూస్తామని కాదు, ఇక్కడ లోపల అంత వెలుగు కావాలి. అంత వెలుగు మనం ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాం, కానీ మన యొక్క ఆత్మశక్తి వెలుగు ఎంత అంటే 1,000,000 సూర్యులు అని చెప్పారు. మామూలుగా అన్నిటికీ 1,000,000 సూర్యులు అంటారు. గణపతి శ్లోకంలో కూడా 1,000,000 సూర్య సమప్రభ అని ఉంది. ప్రతి దాంట్లో వస్తుంది 1,000,000 సూర్యులు, అనంత కోటి, సహస్ర కోటి అని ఇట్లా కోట్ల విషయమే మాట్లాడు. ఇప్పుడేమో డబ్బు కోట్లు అయినాయి, కానీ అప్పుడు నక్షత్రాలు కూడా 1,000,000 సంఖ్యలో చెప్పారు. మరి 1,000,000 సూర్యులని చూసేంత శక్తి ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు ఈ ఒక్క సూర్యుని చూడగలిగే శక్తి నీకు ఈ బాహ్య శరీరానికి వచ్చినప్పుడు 1,000,000 సూర్యుల శక్తి వస్తుంది. అప్పుడు ఏమైందంటే మనోనేత్రము జ్ఞాననేత్రం అవుతుంది. జ్ఞాననేత్రం అయిందంటే ఇప్పుడు మీరు ఏ
సినిమాలలో వాటిలలో చూపిస్తారు. ఉమ్, దేవుడు ఏదో ఒక శివుడు వచ్చాడు అనుకోండి, పెద్ద వెలుగు చూపిస్తారు. ఉమ్, ఆ వెలుగులో శివుడిని చూపిస్తారు. ఉమ్, ఏదైతే దేవతను తీసుకున్నా అవును. ఇలాగనే ఉమ్, వెలుగుల్నే చూపిస్తారు. ఒక ఆత్మ ఒక జీవుల్లో ప్రవేశిస్తుంటే ఒక వెలుగును తీసుకొచ్చి కాంతి వచ్చి అందులో ఉమ్, ప్రాణం పోయేటప్పుడు కూడా ఒక వెలుగును తీసుకుపోయి ప్రవేశపెడతారు. అంటే ఇక్కడ ఉమ్, వెలుగును భరించే శక్తి ఉమ్, ఆజ్ఞాచక్రంలో ఎంత అనేది అడిగారు, మీరు కొలమానం అడిగారు. ఆ, ఆ కొలమానానికి నేను చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఉమ్, మనకు మిట్ట మధ్యాహ్నము ఏ నీడ లేకపోతేనే కదా వెలుగు, చీకటి పోయినట్టు కదా. అవును. అటువంటి టైంలో ఉమ్, మనం సూర్యుడిని ఏమాత్రం ప్రాతకాల సూర్యుడిని సాయంకాల సూర్యుడిని ఏ విధంగా చూడగలిగామో ఉమ్, అదే మాదిరిగా ఆ సూర్యుడిని చూడగలిగినప్పుడు ఉమ్, నీకు లోపల ఉమ్, కోటి సూర్యులను చూసే శక్తి వస్తుంది. ఉమ్, అంటే ఇక్కడ ఇది ఒక్కటే కొలమానం, ఉమ్, ఇంతకంటే వేరే మనకి ఇక్కడ ఉదాహరణ లేదు. ఇక్కడ ఆ, దేవతలు అంటారా, వాళ్ళు ఎప్పుడూ తేజోమయంగానే ఉంటారు, ఉమ్, ఎప్పుడూ వెలుగే, ప్రకాశమే. ఉమ్, అంటే ఆత్మ అంటే ప్రకాశమే, ఆ. ఇంకోటి లేదు. ఇక ప్రకాశమును జ్యోతి అంటున్నారు. ఇప్పుడు ఉమ్, మామూలుగా జ్యోతి, జ్ఞానానికి జ్యోతి పనికొస్తుంది, ఉమ్, జ్యోతి ప్రకాశం. ఉమ్, కానీ ఆత్మ ప్రకాశాన్ని పొందడానికి ఈ జ్యోతి కాదు, ఉమ్, ఆకాశంలో జ్యోతులు. ఉమ్, ఆకాశంలో జ్యోతి ఏది? సూర్యుడు ఒక జ్యోతి, ఉమ్, చంద్రుడు ఒక జ్యోతి, నక్షత్రాలు ఒక జ్యోతి. ఉమ్, నక్షత్రాలు ఎంత దూరం ఉన్నాయి, అవి మినుకు మినుకుమంటూ ఫోకస్, అంటే లైట్తో పాటు ఫోకస్తో కూడుకుంటే అది అది ప్రకాశం, జ్యోతి ప్రకాశం. జ్యోతి ప్రకాశం. ఇప్పుడు సూర్యుడిని మనం చూడకున్నా ఉమ్, సూర్యరశ్మి అంటాం, ఉమ్, సూర్యరశ్మితోటే మనం వాడుకుంటున్నాం. ఆ, సూర్యుడితో సూర్యబింబం పట్టుకోవట్లేదు. ఆ, సూర్యబింబం ప్రాతకాలం సాయంకాలమే కానీ ఉమ్, మిగతా సమయంలో సూర్యరశ్మితోటే మన జీవనం నడుస్తుంది. ఆ, అదే మాదిరిగా ఆత్మ ప్రకాశంతో ఈ ప్రపంచము నడుస్తుంది. ఉమ్, అంతరాత్మ ప్రకాశంతో మన శరీరం, ఇప్పుడు ఆ మన ఇంతకీ ఆ సాధన చేసే మనస్సు లేదా ఉమ్, ప్రపంచంలో అందరికీ పనులు చేయిస్తున్న మనస్సు ఉమ్, ఏ శక్తితో పనిచేస్తుంది? మనస్సు అసలు జీరో, ఆ, చిమ్మ చీకటి, లోపల ఏం లేదు, ఉమ్, మీ లోపల ఏం లేదు, నా లోపల ఏం లేదు. కళ్ళు మూసుకుంటే ఊరికేనే ఉమ్, మనకు ఒక ఆలాపన అవుతుంది. ఆ ఆలాపనలో ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఉమ్, ఇప్పుడు ఈ చెయ్యితోటి ఒక బరువైంది లేపాలంటే కష్టం, ఉమ్, శక్తి ఉంటేనే లేపుతాం. ఆ. మరి నీ మనసులో, నీ ఆలాపనలో నువ్వు ఇక్కడి నుంచి ఏ శక్తితో నువ్వు ఆలోచిస్తున్నావు, ఏ శక్తితో చూస్తున్నావు, ఏ శక్తితో ప్రయాణం చేస్తున్నావు? మనస్సుకు ఎవరు శక్తి ఉమ్, అంటే ఆత్మ ప్రకాశం అనే శక్తి, ఉమ్, అంతరాత్మ ప్రకాశం అనేది శక్తితో కూడిన ప్రకాశం. ఆ, ఇప్పుడు మామూలుగా జ్యోతిలో శక్తి ఉండదు, ఆ. ఇట్లా ఒకసారి ఇట్లా అంటే ఆరిపోతుంది. ఉమ్, మరి సూర్యుని ఇట్లా అనండి, ఉమ్, ఆరిపోతుందా? అంటే సూర్యునిలో ఫోర్సుతో కూడిన ప్రకాశం వస్తుంది. ఉమ్, ఒక ఇప్పుడు దగ్గరికే వెళ్ళలేం, హనుమంతుడే దగ్గర దాకా వెళ్ళలేక ఆ, వెనుకకు వచ్చాడు. మామూలు సామాన్య మానవులు ఉమ్, సూర్యుడి దగ్గర దాకా, మధ్యాహ్న సూర్యుడినే భరించలేం, ఉమ్, సూర్యమండలం దాకా ఎక్కడ వెళ్తాం? ఆ, వెళ్ళలేం. కనుక ఆ శక్తి మనకు వచ్చితే ఉమ్, అప్పుడు లోపల మనోనేత్రం పోయి జ్ఞాననేత్రం అవుతుంది. ఉమ్, అంటే ప్రకాశంతో కూడిన ఉమ్, చూడగలిగే శక్తి వస్తుంది. ఉమ్. అప్పుడు స్వాత్మ దర్శనం అవుతుంది. అంటే అక్కడ జరిగేది ఆత్మదర్శనం కానీ ఆత్మ ఆనందం కానీ. అంటే కొంత ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇట్లా ప్రయాణం ఇట్లా చేశాం, ఇక్కడి దాకా స్ట్రేట్గానే వచ్చాం. అంటే వెన్నుపాము లాగా అవును, వెన్నుముక నిటారుగా ఉంటుంది కదా, నిటారుగా వచ్చాం ఇక్కడికి. ఇక్కడికి ఓకే, ఇక్కడికి వచ్చినాక ఇలా 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 తిరిగాం, తిరిగి అంటే భావన తిరిగాం, లేదా మనస్సులో అయితే స్ట్రేట్గానే వచ్చాం అనుకోండి. ఆజ్ఞాచక్రంకి వచ్చినాక, ఆజ్ఞాచక్రం భ్రూమధ్యం అన్నాం, ఇది మొత్తం ఎముకల గూడు. బ్రెయిన్ అంటే మెదడు మొత్తం పుర్రె అంటాం, ఇది రౌండ్గా పుర్రె ఉంటుంది. ఈ పుర్రెలో ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటే బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంది, నడీ నెత్తిలో ఉంది. బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్తే కానీ ఆత్మ దర్శనం కాదు, గుర్తు. ఆజ్ఞాచక్రం ఓన్లీ నిన్ను ఈ శక్తివంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఆత్మ యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది అక్కడ తెలుస్తుంది అనడానికంటే అర్హత వస్తుంది, తెలుసుకోవడానికి అర్హత వస్తుంది. ఇక్కడ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ జ్ఞాన నేత్రంతో ఇక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఇట్లా వెళ్తాం,
అంటే నాగలి మాదిరిగా ఇట్లా వచ్చి ఇలా వెళ్తాం. అందుకే దాన్ని నాగలి గుర్తును పెట్టారు అప్పుడు యోగ మార్గంలో. ఇక్కడి నుంచి ఆజ్ఞాచక్రం నుంచి ఇలా వెళ్ళాలి, స్ట్రేట్గా వెళ్ళడానికి లేదు. ఇదంతా కపాలం కదా, ఈ కపాలంలో మనం సహస్రారం దగ్గర అది చాలా మెత్తటి పదార్థం. అంటే దాన్ని వర్ణించడం కూడా మాటల చేత ఈ పదాల చేత చెప్పలేమన్నారు. అది దర్శించుకుంటూ వెళ్ళడమే. అంటే మనం ఫోకస్తో ఇప్పుడు ఈ రాకెట్స్ వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు కదా ప్రయోగాలు, ఆ మాదిరిగా రాకెట్ లాగా అక్కడికి దూసుకెళ్లాల్సి వస్తుంది. దూసుకు వెళ్ళిన తర్వాత అక్కడుండే మహిమలు, అక్కడుండే శక్తి, అక్కడుండే ప్రభావం, అది చాలా, అది ఒక సాధనలో భాగం, తేజోమయ ధారణ. అందుకే అక్కడంతా తేజస్సే. ఇక అవయవాలు, దృశ్యాలు, దృష్టి, భావము ఏముండవు. ఆ దృష్టి, ఇప్పుడు మనస్సుకు 2 లక్షణాలు చెప్పాము, దృష్టి, భావం, అవి 2 ఒకటే అవుతాయి. ఈ పాజిటివ్ అయింది ఇక్కడ, పవర్ఫుల్ పాజిటివ్, అంటే జ్ఞానంతో కూడిన పాజిటివ్ అయింది. ఈ జ్ఞానము, నాలెడ్జ్ అండ్ పాజిటివ్ తోటి ఫోకస్తో వెళ్తాం. ఇప్పుడు రాకెట్లో 2 ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా రాకెట్ అంటే అది కిందికి అవన్నీ మిరుగుళ్ళు అన్ని కిందికి మనం చూస్తుంటాం కదా టీవీలో, అది పోయినప్పుడు అంత కిందికి వస్తాయి వెలుగులన్నీ, మహా వేడి ప్రకాశం అంతా కిందికి వచ్చి అది పైకి వెళ్తుంటుంది. కొన్ని ఎలా ఉంటాయంటే ఈ మనం టపాకాయలు, దీపావళికి కాల్చే టపాకాయలలో ముందరికి జిమ్ముతుంటాయి మిరుగుళ్ళన్నీ, ఆ వెలుతురు అంతా కూడా, ఫోకస్ అంతా కూడా ముందుకు వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడి నుంచేమో రాకెట్ లాగా వెళ్ళాలి, ఇక్కడి నుంచేమో ముందుకు వెళ్ళే ఈ పెన్సిళ్ళు అవన్నీ ఉంటాయి కదా, కాకర పుల్లల మాదిరిగా వెలుగుతో పట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చీకటి ఉన్నప్పుడు ఒక టార్చ్ లైట్ తీసుకొని వెళ్తారు. ఈ టార్చ్ లైట్ కాగడ ఇంకా ఫోర్స్ ఉండదు, టార్చ్లో ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు వాహనాల లైట్లు కూడా ఫోకస్తో వెళ్తాయి. ఈ ఫోకస్ లైట్ ఏం చేస్తుందంటే అది ఎంత ప్రమాణం, ఇక్కడ చిన్నగానే ఉంటుంది, పోయిన కొద్దీ పెద్దగా అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి అంత దూరం ప్రదేశం అంతా కనిపిస్తుంది. అవి టార్చ్ లైట్ పట్టుకొని వెళ్తున్నట్టు అవుతుంది. అంటే ఈ ఆజ్ఞాచక్రంలో మనస్సుకి మనం టార్చ్ లైట్గా చెయ్యాలి. అంటే మనస్సునే ఒక లైట్గా చేయాలి. ఆ లైట్ ద్వారా అప్పుడు మనస్సు కూడా లయమవుతుంది, ఒక జ్ఞానమే వెళ్తుంది, లైటే వెళ్తుంది. ఇప్పుడు టార్చ్ లైట్లో మనం ఇక్కడ పట్టుకుంటాం, లైట్ ఇక్కడ వస్తుంది, కానీ కాంతి మాత్రం అంత దూరం వెళ్ళింది. ఇప్పుడు మళ్ళా మనం అక్కడికి వెళ్తే అక్కడి నుంచి అంత దూరం కాంతి చూస్తాం. ఆ మాదిరిగా ఇక్కడ ఆజ్ఞాచక్రంలో మనస్సు పూర్తిగా జ్ఞానమయమై తేజోమయమై ఉంటుంది. అప్పుడు మీరు సహస్రార చక్ర దర్శనం కావడానికి మనం ప్రయత్నం అప్రయత్నంగా జరగాలని. అక్కడ ప్రయత్నం ఉండదు, అక్కడ ప్రయత్నం లేకుండా ఇప్పుడు అప్రయత్నంగా కొన్ని పనులు చేస్తున్నాం కదా, జరుగుతాయి అంటాం కదా, అప్రయత్నంగానే అది వెళ్తుంది. ఎవరెవరి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి. ఇప్పుడు మనం ఎంతోమంది ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి. శ్రీ సన్నిధి ఛానల్ మాత్రమే యోగా ఛానల్గా పెట్టుకోవడం, ఇలాంటి పెద్దవాళ్ళందరి చేత అంటే మార్గాల గురించి సమాజానికి అందించాలనే సంకల్పం మీకు ఎలా కలిగింది? అప్రయత్నంగా కలిగింది. అంటే ప్రయత్నం సంకల్పం అప్రయత్నమే. కానీ తర్వాత మీరు దాన్ని నిశ్చయం చేసుకొని ప్రయత్నం చేశారు, ఇంత దూరం వచ్చింది. ఇవాళ ఎంతమంది మీకు ఈ సబ్స్క్రైబర్స్ చూసేవాళ్ళు చాలా పెరిగారు. శ్రీ సన్నిధి ఛానల్ అంటే అందరికీ గుర్తింపు వచ్చింది. ఆ మాదిరిగానే ఇక్కడ అప్రయత్నమైన సంకల్పంతో వెళ్తాం. అక్కడ అది ఎలా వెళ్తుంది, ఎంత దూరం పోతుంది, ఏమేం కనిపిస్తుంది అనేది మనం చూడడమే. ఆ చూసేది కూడా జ్ఞానంతోనే చూస్తాం. అక్కడ మళ్ళీ ఒక సత్యం లాగానో ఒక దివ్య జ్ఞాన సిద్ధాంతుల గురూజీ లాగానో ఉండదు. అది ఎలా ఉంటుందంటే లైటును చూడడానికి ఇంకొక లైట్ అవసరం లేదు, లైటును చూస్తుంటుంది అంతే కదా. ఒక లైటు అంటే ఏది ఎక్కువ లైటు తక్కువ లైటును చూస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ దీపం ఉండగా కూడా టార్చ్ చేశారనుకోండి, దీపాన్ని చూపిస్తుంది టార్చ్, అంతే కదా. టార్చ్ ఏం చేస్తుందంటే దీపాన్ని చూపిస్తుంది. లేదు ఇంకో టార్చ్ కంటే పెద్ద బల్బ్ పెట్టారనుకోండి, టార్చ్ లైటు దీపం 2 కనపడతాయి. అంటే అక్కడ లైటునే చూసుకుంటూ వెళ్తుంది.
అంటే ఇక్కడ నుండి అంటే ఆజ్ఞా నుంచి సహస్రారానికి ఈ చేసే ప్రయాణం మధ్యలో ఏమైనా విరామ కేంద్రాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఇప్పుడు మొత్తం ఇప్పుడే ఆజ్ఞాచక్రం సహస్రారం రెండు అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు మీరేమో కొంత సాధన చేస్తూ ఉన్నారు, దీంట్లో కొంత జ్ఞానం ఉంది, కానీ మనం ఈ వీడియో అందించేది అందరికీ పోతుంది, సాధకులకు చేరుతుంది, సామాన్యులకు చేరుతుంది. కొత్తగా ఇందులో ప్రవేశించే వాళ్ళు ఒక్కసారే కన్ఫ్యూజింగ్ కాకుండా, భయపడకుండా ఇది ఏమిటో ఎటో పోతుంది. ఇప్పటికి కూడా తల్లులు ఏం చేస్తారంటే పిల్లల్ని, నీకు ఇప్పుడు వయస్సు 30 ఏళ్ల వయసే, నువ్వు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళొద్దు, మళ్ళీ నువ్వు ఏదో సన్యాసి అయితే కాషాయ బట్టలు కట్టుకొని హిమాలయాలకు వెళ్తావని వాళ్ళని భయపెడుతుంటారు. అంటే వాళ్ళ లోపల భయం, వీడు ఆధ్యాత్మిక మార్గంలోకి పోతే మలాగా ఎలా తయారైతే కష్టమని వాళ్ళ సంసారం వదిలిపెడతారని వాళ్ళ బాధ. కానీ ఆధ్యాత్మిక మార్గాలన్నీ కూడా సంసారం వదిలిపెట్టమని చెప్పవు, సన్యాసం తీసుకోమని చెప్పదు. ఈ సాధన వల్ల నువ్వు సంసారాన్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతావు, బాధ్యతలు సులభంగా పూర్తవుతాయి, నువ్వు ఆనందాన్ని అందరికీ పంచిపెట్టే శక్తి వస్తుంది. వివేకానందుడు కూడా తాను వివాహం చేసుకోలేదు, తాను కాషాయ బట్టలు కట్టుకొని విదేశాలు వెళ్ళిండు, కానీ అందరినీ సన్యాసం తీసుకొని మీరు కాషాయ బట్టలు కట్టుకొని ఇందులోకి రండి అని ఎక్కడా చెప్పలేదు. మిగతా మహాత్ములు ఎవ్వరు కూడా సన్యాసం తీసుకోవాలని కానీ సంసారం వదిలిపెట్టమని కానీ చెప్పరు. నువ్వు చేస్తున్న సంసారంలోనే మనమే అన్నాం, ప్రస్తుత దేశకాల పరిస్థితులను అనుసరించి ఈ ధారణా మార్గాన్ని అందిస్తున్నాము. పిల్లలు ఉన్నారు, పిల్లలకు వాళ్ళకి ఏం కావాలంటే విద్య, ఆరోగ్యమే కావాలి. విద్యలో వాడు గొప్పవాడు కావాలి, అంటే ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్ రావాలి, అలాంటి కోరుకునేడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ వాడిని 10 ఏళ్ల పిల్లవాడిని సన్యాసం తీసుకోవడానికి ఈ మార్గం కాదు కదా. అట్లాగే ఉద్యోగం చేస్తున్న వాడికి అతడు రాసే పరీక్షలలో మంచి గొప్పవాడై ఐఏఎస్ కావాలనో లేకపోతే ఆఫీసర్ కావాలనో ఉంటుంది తప్ప అక్కడ ఉద్యోగం వదిలిపెట్టి రావడానికి కాదు కదా. అందుకని మన సాధన వల్ల సమాజానికి, ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుందే తప్ప ఇది పూర్తిగా ఆధ్యాత్మిక మార్గానికి తీసుకెళ్తుంది, కానీ అది వదిలిపెట్టదు. అదే అంటే నేను గృహస్థుగా ఉన్నాను, నా ఉదాహరణ గృహస్థుగా ఉన్నాను, నాకు భార్య ఉంది, అమ్మ ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లల బాధ్యతలు పూర్తి చేస్తున్నాను, పిల్లలతోటే ఉంటున్నాను, అమ్మ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నాను, భార్య కూడా సహకరిస్తుంది. కానీ నా సాధన కానీ నా ఆనందం కానీ వాళ్ళు కూడా సాధన చేస్తున్నారు, సాధనలో సహకరిస్తున్నారు. అంతే తప్ప నేను సంసారం వదిలిపెట్టి సన్యాసం తీసుకోవడానికి కానీ లేదా ఎటో పారిపోవడం కానీ, హిమాలయాలు పారిపోవడం కానీ చేయలేదు కదా. ఒకటి. రెండవది, కొందరు ఈ సంసారంలో ఈ సమస్యల నుంచి బయటపడలేక, అంటే మానసికంగా బలహీనమై వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి పాల్పడుతున్నారు చాలామంది, తట్టుకోలేక. అలాంటి వారికి ఇది బాగా తోడవుతుంది. ఇప్పుడు పుట్టడం మన ప్రమేయం లేదు, పుట్టాం, పోవడం మన ప్రమేయం లేదు, పోతున్నాం, కానీ మధ్యకాలం మాత్రం మనది. అంటే పుట్టినప్పటి నుండి పోయే వరకు ఈ కాలం, మధ్యకాలం ఏదైతుందో ఈ జీవితం, దీన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోకపోతే అంతకంటే మహాదోషం మరొకటి లేదు, తప్పు ఇంకోటి లేదు. అంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు అంటే నువ్వొక్కడివి కాదు, మొత్తం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వాడివి అవుతున్నావు. నువ్వేదో నీ సమస్యల్ని తప్పుకొని బయటపడుతున్నాను అనుకుంటున్నాం, కానీ మన జీవితం అంతా సమాజానికి, సృష్టికి ముడిపడి ఉంది. నీతో ఎవరు ఎంత లాభపడాలో, నువ్వు ఎవరితో ఎంత లాభపడాలో అవి తప్పనిసరి మనం ఈ జీవితంలో సంపూర్ణంగా అనుభవించిన తర్వాతనే మనం మన ప్రమేయం లేకుండా నిష్క్రమిస్తాం. అంతే కదా. నిష్క్రమించడానికి కూడా మన ప్రమేయం లేదు. పుట్టడానికి నీ ప్రమేయం లేనప్పుడు నువ్వు చంపుకోవడానికి నీ ప్రమేయం ఎక్కడ ఉంటుంది? అంటే నీకు ఆ హక్కు ఎక్కడిది? అంటే మరి ఈ మార్గంలో ఇచ్చామరణం అని ఒకటి చెప్తారు కదా గురుగారు, ఇది చాలా ఇంకా అయితే స్వేచ్ఛామరణం ఉంటుంది, ఎవరో మహానుభావులకి ఉంటుంది. అయితే అనేక సంవత్సరాలు బతకాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు
మన ఆయుష్ 100 సంవత్సరాలు అని చెప్పారు. ప్రస్తుత కాలంలో 70-80 ఏళ్ల వరకు ఉంటున్నారు, జీవిస్తున్నారు, మరణిస్తున్నారు. అయితే ఇంకా నేను బతకాలి, ఇంకా నేను 100, 120, 150 సంవత్సరాలు బతకాలనుకోవడము అది ఎంతవరకు సమంజసం? ఇందాకే అనుకున్నాం, అనాయాసన మరణం కావాలి, మంచం మీద పడకుండా పోవాలనుకున్నప్పుడు మీరు అనేక సంవత్సరాల ఆయుష్ పొంది ఏం చేస్తాం? ఏం సాధించాలి? ఆత్మానందం వచ్చింది. ఆత్మానందం అందరికీ అందించాం, పంచాం. ఇంకా మనం జీవించాలని, ఇంకా ఈ ప్రపంచాన్ని అనుభవించాలని, చూడాలని అనుకోవడం కూడా కరెక్ట్, అంటే సరి అయింది కాదు. సరే, కొంతమందికి సహజంగానే, కొంతమంది యోగులకి ఆయుష్ బాగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా 120 సంవత్సరాలు, 110 సంవత్సరాల యోగులు కూడా ఉన్నారు. ఏం చేయలేరు. అక్కడ స్వేచ్ఛా మరణం కూడా సాధ్యం కాదు, ఉండాల్సిందే. అంటే ఈ శరీరము ఎంతవరకు ప్రారబ్ధాన్ని అనుభవించాలో, శరీరం దానంతలు అది నశించేంత వరకు ఓపిక పట్టమని చెప్పారు. సహనంతో ఉండవలసిందే, అనుభవించవలసిందే. సహనం లోపించకుండా ఈ శరీరాన్ని పోషించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు సహజమైన మనస్సు ద్వారానే జరుగుతాయి. నువ్వు కృత్రిమ ప్రయత్నాలు అక్కర్లేదు. నువ్వు ఆహారం వద్దని కూర్చున్నా కూడా సరిగ్గా మీకు ఆకలి అయినప్పుడు ఆ సమయానికి ఎవరో మనకు తెలియని వ్యక్తులు వచ్చి ఇక్కడ ఆహారం పెట్టిపోతారు. అప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆహారం కనిపిస్తుంది, అది వేసుకుంటారు. లేదా మన శరీరం ఏమవుతుందంటే ఈ తత్వాలన్నీ, పంచభూత తత్వాలన్నీ మనకు స్వాధీనంలోకి వచ్చాయి గనక మనం ఎంతకాలమైనా ఆహారం లేకుండా ఉండగలుగుతాం. అప్పుడు ఇబ్బంది లేదు. ఎంతకాలం జీవించినా ఎవరికి ఇబ్బంది లేదు. సమాజానికి మనం ఏమాత్రం భారం కావద్దు, ఇబ్బంది కలిగించవద్దు. ఇబ్బంది కలిగించకుండా మనం మెదలగలిగితే, ఇందులో ధారణ మార్గంలో యమం అంటే అదే. నీ వల్ల ప్రపంచానికి ఇబ్బంది కలగొద్దు, ప్రపంచం వల్ల నువ్వు ఇబ్బంది పడొద్దు. అదే యమం. అష్టాంగ యోగాలలో యమం ఉంది కదా, యమ నియమాలలో యమం అంటే అది. ఇక నియమం అంటే స్వీయ క్రమశిక్షణతో ఏమాత్రం భ్రష్టు పట్టకుండా నీ జీవితము ఏమాత్రం కల్మషం లేకుండా నువ్వు ఎంచుకున్న దారిలో, నువ్వు ఎంచుకున్న వృత్తిలో సరి అయిన న్యాయం చేస్తూ ఒక నియమబద్ధంగా జీవించడమే నియమం. అక్కడ ఇప్పుడు ఇలా చేయమని నీకెవరు చెప్పరు. నువ్వు దుర్వ్యసనాల పాలైతే నువ్వే నష్టపోతావు, లోకంలో నింద వస్తుంది. లేదు, మంచి అలవాట్లతో నువ్వు ముందుకు వెళ్ళి మంచి మార్గంలో ఉంటే నువ్వు ఆదర్శంగా ఉంటావు. ఈ నియమము ఆదర్శంగా జీవనం గడపడానికి ఉపయోగపడుతుంది. ఇక ఆసనం అంటారా, ఎంతసేపు నువ్వు సుఖంగా ఏమాత్రం ఆయాసం లేకుండా ఎంతసేపు కూర్చోగలుగుతావో అంతసేపు కూర్చుంటే అది ఆసనం. నీకు సోఫాలో కూర్చుంటే ఆయాసం ఉందా? ఇక్కడ ఒకటి, పడుకొని మాత్రం ఈ సాధన పనికిరాదు. ఎందుకంటే మనం పైకి ప్రయాణం చేయాలి, ఊర్ధ్వముఖంగా. ఊర్ధ్వ ప్రయాణమే, ఊర్ధ్వ గమనం అనే పేరు. ఇక పడుకుంటే ఏమైందంటే ఇట్లా సమానం అయిపోతాం, ఇలా ప్రవహిస్తూ నీరులాగా అవుతుంది. ఇలా వెళ్ళాలి కాబట్టి సాధన అవసరం. ఇలా వెళ్ళడానికి ఏ సాధన అవసరం లేదు. పశుపక్షాదులన్నిటికి కూడా ఇలాగే ఉంటుంది వెన్నుముక. మనకు ఒక మనుషులకు మాత్రమే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది కాబట్టి నువ్వు పైకి వెళ్ళాలి. నీ ఆత్మ యోని జన్మస్థానం బ్రహ్మరంధ్రం పైన ఉంది కాబట్టి పైకి వెళ్తేనే నీకు ఆనందం. లౌకికానందము అనుభవించే అధో స్థానం కంటే ఆత్మానందాన్ని అనుభవించే ఊర్ధ్వస్థానం కోసమే మన తాపత్రయం అంతా. పైకి వెళ్ళడం కనుకనే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. మనమట సాధనలో ఏం చెప్పారంటే, ఇట్లా పాదరసం ఉంటుంది, థర్మామీటర్, జ్వరం చూసేది, అందులో పైకి కిందికి వస్తుంది. మనం ఎక్కువైనప్పుడు పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. అదే మాదిరిగా మన సాధనలో కూడా కొంత పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంటామట. పైకి వెళ్ళి కిందికి వస్తుంటాం అంటే అనాహత చక్రం దాకా పోతాం, మళ్ళీ మణిపూరం దగ్గరికి వస్తాం, విశుద్ధి దాకా పోతాం, మళ్ళీ అనాహతం. అంటే ఇట్లా మన ప్రక్రియలు, మన పరిసరాలు, ప్రభావాలు, ఏదో అనుకోకుండా నష్టం జరిగింది, సాధన ఆగిపోద్ది. లేదా దూర ప్రయాణం చేస్తున్నారు, ఆపద వచ్చింది, సంతోషం లేదు, అప్పుడు సాధన క్రమంగా తగ్గిపోతుంది. కనుక మనం ఓపికతో సాధన చేస్తూ ఊర్ధ్వ ప్రయాణంను దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వంలో మనకి ఆజ్ఞాచక్రంలో చెప్పాం. అవును, పాజిటివ్ నెగిటివ్. ఈ అర్ధనారీశ్వర నెగిటివ్ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు.
ప్రకృతి పురుషుడు అని చెప్పారు. ఆ, అర్ధనారీశ్వర తత్వం అంటే ప్రకృతి పురుషుడు. ఆ, ప్రకృతి ఎప్పుడు ఏం చేస్తుందంటే నిన్ను లాగుతుంది. ఉమ్, ప్రకృతి ఇప్పుడు ఇక్కడ పక్కన ఉమ్, ఒక 500 రూపాయల కట్టలు ఒక 4 వేశారు అనుకోండి, మనం మీరు ఎంత నాదికు చూడాలనుకున్నా ఎప్పుడో ఓసారి అటు చూడాలనిపిస్తుంది. ఉమ్, అంటే ప్రకృతి యొక్క లక్షణం అది. ఆకర్షణ. ఆకర్షణ. ఉమ్, అవి మనల్ని బాహ్యేంద్రియాలను ఉమ్, బాహ్య ప్రపంచం ఎప్పటికీ లాగుతూనే ఉంటుంది. ఉమ్, పెద్ద సౌండ్ వినిపించింది ఉమ్, అనుకోకుండానే మన ప్రమేయం లేకుండానే మన దృష్టి దృష్టి. అటుపోతుంది, ఉమ్, శబ్దం వినిపిస్తుంది. అలాగే ఈ ప్రకృతి ప్రకృతి పురుషుడు. ఉమ్, అదే అందుకే దీన్ని నెగిటివ్ అన్నాం. ఉమ్, అంటే సృష్టిలో పరమాత్మనే ఉమ్, పాజిటివ్, తానే నెగిటివ్ అయినాడు, తానే పాజిటివ్ అయినాడు. ఉమ్, దాన్ని గుర్తించి మనం పాజిటివ్కి వెళ్తున్నాం. ఉమ్, ఇక పురుషుడు అంటే కేవలం మేల్ అని కాదు. ఆ, పురుషుడు అంటే పురంలో నివసించే జీవుడు కాబట్టి పురుషుడు అన్నారు. ఉమ్, ఈ శరీరం అనే పురంలో స్త్రీకి కూడా శరీరం అనే పురమే ఉంటుంది, ఆ, పురుషులకైనా శరీరం అనే పురమే ఉంటుంది. ఉమ్, శరీరంలో నివసించే జీవుణ్ణి ఉమ్, పురుషుడు అన్నారు. ఇక్కడ పురుషుడు అంటే చైతన్యం, చైతన్యం. జీవుడు, జీవాత్మ. ఉమ్, ఇక్కడ జీవాత్మ ప్రకృతికి ఎప్పుడూ మనకు అది ఆటంకమే కలిగిస్తుంది. ఉమ్, ప్రకృతి మనల్ని ఒక దగ్గర కూర్చొనివ్వదు. ఉమ్, మనం సాధనలో ఉన్నాం కాబట్టి మనం దాన్ని నెగిటివ్గానే తీసుకోవాలి. డిస్టర్బెన్స్ అయితే కలిగిస్తుంది. ఈ అర్ధనారీశ్వర తత్వం నుంచి పూర్తి ఈశ్వర తత్వంలోకి ఎలాగా? ప్రకాశమే ఈశ్వరతత్వం. ఉమ్, శివం అంటే ఉమ్, ఏదో ఒక స్వరూపం, శివలింగం లాగా ఉమ్, లింగాకారం అని కానీ, ఉమ్, అందుకే లింగాకారం పెట్టారు. ఉమ్, సాకారం నుంచి ఆకారం. నిరాకారంలోకి వెళ్ళాలి. ఉమ్, నిరాకారంలో ఏముంటుంది? ప్రకాశమే ఉంటుంది. ఉమ్, నిరాకారం ఎందుకు చెప్పారు? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఉమ్, సూర్యుడి రశ్మి మనకు వస్తుంది, ఉమ్, సూర్యుడి బింబం అక్కడ ఉంది. ఉమ్, బింబము ఉమ్, గుండ్రగా ఉందని చూస్తున్నాం. అవును. అయితే ఆ గుండ్రగా ఉన్నది బింబమే కరెక్టే. ఉమ్, ఆ గుండ్రగా ఉన్న బింబం దగ్గరికి కూడా వెళ్ళామనుకోండి, ఉమ్, ప్రకాశమే. ఉమ్, ప్రకాశంతో కూడుకున్న ఉమ్, గుండ్రటి ఆకారం ఆకారం. అది సూర్యుడికి ఉంది, ఉమ్, చంద్రుడికి ఉంది, నక్షత్రాలకు నక్షత్రాకారం ఉంది. కానీ మన పరమాత్మకు, సర్వాంతర్యామికి కానీ ఆత్మకు కానీ ఉమ్, బింబం లేదు, ఉమ్, మొత్తం రశ్మి ఉంది. ఉమ్, అంటే దాన్ని బింబం ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళామనుకోండి, ఉమ్, బింబం దొరకదు. ఎక్కడా దొరకదు. మీకు ఈ పురాణ కథలో చిన్నగా ఉమ్, శివుడు స్తంభాకారంలో ఉంటే ఉమ్, విష్ణుమూర్తి, బ్రహ్మ పరిగెత్తుతారు, ఒకరి పైకి ఒకరి కిందికి, ఆది మధ్యాలు తెలుసుకోవడం కోసం. వెళ్తే ఎక్కడా వీళ్ళకు దొరకదు. అంటే ప్రకాశం యొక్క రశ్మిని, ఉమ్, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మనం ఏమంటున్నామంటే ఎండ వస్తుంది కనుక సూర్యుడి నుంచి వస్తుందని సహజంగా పిల్లవాడు కూడా చెప్తాడు. ఆ, నీకు బింబం లేదు, ఉమ్, ప్రకాశమే వస్తుంది. ఉమ్, అక్కడ టార్చ్ ఉంటే టార్చ్ లైటు, ఉమ్, జ్యోతి ఉంటే జ్యోతి ప్రకాశం. ఉమ్, కానీ ఆత్మ పరమాత్మకి, పరమాత్మ ఆత్మ ఒక్కటే, మళ్ళీ రెండుగా చెప్పడానికి లేదు. ఉమ్, దానిలోని ముక్క, ఉమ్, ఒక పెద్ద బంగారం ముద్ద తీసుకోండి, అందులో నుంచి చిన్న ముక్క తీసుకుందాం. ఉమ్, ముక్కకి అంతే విలువ ఉంటుంది, ఉమ్. పరిమాణంలో తేడా. అంటే దాన్ని బంగారం, దీన్ని బంగారం. దీన్ని బంగారం అంటాం, పరిమాణంలో తేడా. అవును. ఇప్పుడు ఈ మన ఆత్మ పరమాత్మ కూడా అంతే. మనలో చిన్న పిసరు, బంగారు పిసరు ఉంది, ఉమ్, దాని విలువ అంతే. అది 1 మిల్లీగ్రామ్ ఉంటే 6 రేటే వేస్తారు, అది 100 తులాలు ఉంటే 6 రేటే వేస్తారు. ఉమ్, కనుక మెరుపులో కానీ ఆభరణం తయారు చేయడంలో కానీ ఏమాత్రం తేడా రాదు. ఉమ్, అదే మాదిరిగా ఇప్పుడు మనకున్న ప్రకాశము అక్కడ ఉమ్, ఈశ్వరతత్వం అంటే పరిపూర్ణమైన ప్రకాశం, ఉమ్, కోటి సూర్యుల ప్రకాశం. ఉమ్, ఆ కోటి సూర్యుల ప్రకాశమే ఈశ్వరతత్వం, ఈశ్వరుడు. కనుక అక్కడికి సహస్రారం వెళ్ళడానికి ఉమ్, కొద్దిగా సమయం తీసుకొని, అలాగే. మీరు తొందరపడకుండా, ఆ ఆజ్ఞ మన వాళ్ళంతా, మన ఆత్మీయులంతా కూడా దీన్ని బాగా అవగాహన చేసుకొని ఉమ్, అభ్యాసం చేసుకున్న అంటే తర్వాత ఆజ్ఞలో ఎక్కువ అభ్యాసం చేయమంటారు. విశుద్ధి నుండి ఆజ్ఞ వరకు, అంటే మూలాధారం నుంచి విశుద్ధి వరకు ఏ విధంగా శ్రద్ధగా అభ్యాసం చేస్తారో ఉమ్, అది అయిన తరువాత ఉమ్, అప్పుడు విశుద్ధి నుండి ఆజ్ఞ వరకు కూడా ఇప్పుడు చెప్పిన విధంగా వాళ్ళు శ్రద్ధగా ఓపికతో అభ్యాసం చేస్తే, ఉమ్, అంటే దీని ద్వారా చాలామంది ఈ వీడియోలో చూసి కూడా అభ్యాసం చేస్తున్నారు, ఉమ్, చేసి వాళ్ళు దానికి తగిన ఫలితాన్ని పొందుతున్నారు. ఉమ్, అది మంచిదే. ఉమ్. ఏవైనా సందేహాలు కలిగినప్పుడు మిమ్మల్ని సంప్రదించడం కానీ, ఉమ్. లేదా మమ్మల్ని మా నెంబర్ కావాలంటే మీ నెంబర్ మిమ్మల్ని సంప్రదించడానికి, మీ నెంబర్ డైరెక్ట్ ఉంటుందిలేండి. మమ్మల్ని సంప్రదించడం వల్ల ఉమ్,
మేము సిద్ధంగా ఉన్నామంటున్నా. ఏదైనా జటిలమైన సమస్య వచ్చినప్పుడు, సందేహం వచ్చినప్పుడు తెలుసుకోవడానికి మనకు ఫోన్ చేసి కానీ, లేదా అవకాశం ఉంటే స్వయంగా వచ్చి కలిసి కానీ నిరభ్యంతరంగా సందేహాలు తొలగించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు, సూచనలు తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. కాకపోతే మధ్యలో సాధన ఆపివేయడం కానీ నిలిపివేయడం కానీ పనికిరాదని. ఏ సాధన అయినా అంతే. భోజనం మధ్యలో లేవద్దంటారు. ఎందుకు లేవద్దంటారు? నీకు భోజనం మధ్యలో లేవద్దని చెప్తారు సహజంగా, మన పెద్దవాళ్ళు చెప్పింది. ఎందుకు చెప్పారంటే ఈ భోజనం నీకు ఏది వచ్చిందో ఆ సమయానికి ఆ భోజనం నీకు ప్రాప్తం వల్ల వచ్చింది, దాన్ని పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత నువ్వు వెళ్ళు. ఇంకొక భోజనం చేసినా సరే, ఇంకో పలహారం చేసినా సరే, ఏమి చేయకున్నా సరే, ఈ వచ్చిన భోజనాన్ని మాత్రం సగం వదిలిపెట్టకుండా సగం వదిలిపెట్టి వెళ్ళడం అనేది పనికిరాదు. సాధన కూడా అంతే. మీరు అన్ని విధాల ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రవేశించాలి. ఒకసారి ప్రవేశించామా అది పూర్తి అయ్యే వరకు ఓపిక పట్టాలి, సాధన చెయ్యాలి. ఇంకా ఇంతకంటే సులభమైన మార్గం దొరికింది అనుకున్నప్పుడు ఇది కొంతవరకు పూర్తి చేసుకొని అప్పుడు వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం స్నానం చేస్తున్నాం, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సగం స్నానంలో నుంచి బయటకు రా. భోజనం అంటేనేమో వదిలిపెట్టవచ్చు, కానీ స్నానం మాత్రం తప్పనిసరి. అర్జెంట్ ఫోన్ వచ్చినా కూడా మనం పూర్తి చేసుకునే బయటకు వస్తాం. అదే మాదిరిగా ఇది ఒక దీక్షగా, ఒక పట్టుదలతో, స్వేచ్ఛగా, దీక్షగా కూడా కాదు స్వేచ్ఛగా, తర్వాత మన నిజ జీవితంలో ఏమాత్రం ఆటంకం కలగకుండా సహజంగా జరిగే విధంగా ప్రయత్నం చేయడం మంచిది. అండ్ దానివల్ల ఏమైందంటే మన ఇంటి వాళ్ళకు కూడా, కుటుంబంలోని వాళ్ళకు కూడా ఇబ్బంది కాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే భార్యకు ఈ సాధన యందు శ్రద్ధ ఉంటుంది, భర్తనేమో వ్యవహారాల్లో ఉంటాడు. భర్త సహకరించకపోతే భార్య సాధన జరగదు ఉదాహరణకి. అయితే మరి అట్లాంటప్పుడు మన నిజ జీవితంలో ఇది ఒక భాగం అయితే సహకరించడంలో ఇబ్బంది ఉండదు, సులభంగా సహకరిస్తారు. ఇప్పుడు మీరు ఆజ్ఞ నుంచి సహస్రానికి వెళ్ళడానికి మనం సమయం తీసుకుందాం అంటున్నారు. అవును. కానీ బయట చాలా రకాలుగా అందుబాటులోకి వచ్చేసి ఎన్నో రకాల గ్రంథాల్లో కానీ మరో రూపంలో కానీ, అంటే అలాంటివి చూసి వాళ్ళు ఇదో ఉందా? అంటే ఇక్కడి నుంచి మళ్ళీ వేరే సాధన వైపుగా వెళ్ళిపోయి వాళ్ళు ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా, అంటే కరెక్టే. ఇప్పుడు ఏమవుద్దంటే సాధన ఎప్పుడు కూడా అనుభవానికి ముడిపడి ఉంది. సాధన ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనము అనుభవం లేకుండా ఊరికే తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. అనుభవిస్తూ తెలుసుకోవడం వల్ల, ఇప్పుడు ఒక మెట్టు ఎక్కిన తర్వాత దీనికి 18 మెట్లు ఉన్నాయని చెప్పారనుకోండి, భవనం ఎక్కడానికి మీరు 18 మెట్లు ఉన్నాయనేది విషయం తెలిసింది. ఇప్పుడు మీరు 9 మెట్లు ఎక్కారు, 9 మెట్లు ఎక్కిన తర్వాత ఎన్ని మెట్లు ఉంటాయి? ఇంకా 9 మెట్లు ఉంటాయి. 9 మెట్లు ఉంటాయని తెలిసింది. అయితే 18వ మెట్టు ఎలా ఉంటుంది, 18వ మెట్టు ఎక్కిన తర్వాత ఏముంటుందని తెలుసుకున్నారనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏముండదు. మీరు చూడాలంటే తప్పకుండా ఈ 9 మెట్లు ఎక్కాల్సిందే. అదొకటి. అంటే సాధన క్రమంగా జరగాలి అనేది ఉద్దేశం ప్రధానంగా. రెండవది ఏమిటంటే దృష్టి, మనస్సు యొక్క దృష్టి ఎలాంటిదంటే ఏది తెలుసుకుంటామో అది పట్టుకుంటుంది. మనస్సుకు ఉండే లక్షణం. ఇప్పుడు మీరు కొత్తది చెప్పారనుకోండి, అందుకే ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమన్వేషిస్తారు, ఎప్పుడు నిత్య నూతనం కావాలి, పాతది వదిలేస్తారు. సహజ లక్షణం అయి ఉంటుంది, కొత్తది పట్టుకుంటారు, అది కొద్ది రోజులు ఉపయోగించుకుంటారు, మళ్ళీ కొత్తది కావాలని కోరుకుంటారు. అంటే దాని అర్థం ఏంది, మనసు ఎప్పటికి కూడా నిత్య నూతన అన్వేషణ చేస్తుంటారు. ఇప్పుడు మనము ఆ విషయం తెలియజేశామనుకోండి, ఈ విషయాలను వదిలిపెడుతుంది. మనసు ఏం చేస్తుందంటే ఆ విషయాన్నే పట్టుకుంటుంది. వీళ్ళు దారంలో కూర్చున్నప్పుడు దృష్టి అంతా సహస్రారం మీదకే వెళ్తుంది. అంటే ఈ సాధన జరగనివ్వదు, జరగనివ్వక ఇది కూడా ఒక పెద్ద పొరపాటు. సాధనలో కొన్ని అవరోధాలు ఉన్నాయి, ఒక 9 ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు ఇది ఒకటి. ఏంటంటే అనుభవం లేని విషయాల మీదకి మనసుని తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే అధపాతాలానికి పడేస్తుంది.
అంటే ఆ సాధన జరగదు, ఈ సాధన జరగదు. అప్పుడు ఏమవుతారంటే వీళ్ళు మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వస్తాం. దీన్ని ఏమైంది, యోగ భ్రష్టత్వం అంటే. యోగ భ్రష్టం కూడా అంటారు. తర్వాత రెండవది అంటే పడిపోతాం, అగాధానికి మళ్ళీ జీరోకి వస్తాం. అది తెలుసుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. మనస్సు అలాంటిది కాదు. అయ్యో తెలుసుకున్నాం కదా, భద్రపరిచి పెట్టుకుందాం, ఇది అయిన తర్వాత అది తీసుకుందాం అనుకోదు. మనసు దాన్ని పట్టుకుంటుంది. కళ్ళు మూసుకోగానే మీకు సహస్రారమే కనిపిస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా ఏమిటి, టైం వేస్ట్ ఎందుకు చేయాలి, డైరెక్ట్ సహస్రారమే చేయొచ్చు కదా అనే ఒక దుర్బుద్ధి పుడుతుంది. అంటే అదొక అవకాశం తీసుకుందాం అనిపిస్తుంది. అది ఫలితం రాదు. రాకపోయేసరికి ఏమవుతుంది, మొత్తం సాధన వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. మనమే చాలా సులభమైన సాధన, అందరికీ యోగ్యమైందని తీసుకొచ్చాం. దాన్ని మళ్ళీ మనం ఇంకా తీసుకెళ్తే అప్పుడు ఇబ్బంది పడతారనే ఉద్దేశం తప్ప చెప్పకూడదనే, తెలుసుకోకూడదనే ఉద్దేశం కాదు. అంటే ఏదైనా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సాధన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పరిపక్వత వచ్చిన తర్వాత అక్కడికి చేరుకుంటే ఇప్పుడు కూడా చాలా కొందరు అన్నారు, ఈ పంచభూత ధారణ తర్వాత మీరు అడిగిన మీరే అడిగారు మళ్ళీ నెక్స్ట్ సాధన ఎప్పుడు చెప్తారు రెండవది అని. అంటే కొందరు ఏమన్నారంటే ఇప్పుడే చెప్పకండి అన్నారు. అంటే దాని అర్థం ఏంది, అందరూ ఇది సాధన వదిలివేస్తారు, ఆ సాధనకు వస్తారు. కొందరు ఏమన్నారంటే చెప్పడం మంచిది, వాళ్లకు ప్రిపేర్ అయి ఉంటారు, ఏముందనే తెలుస్తుంది మీలాగానే అన్నారు. అంటే దీని అర్థం ఏమిటి, రెండు రకాల వాళ్ళు ఉంటారు మనుషులు. అంటే ఈ రకంగా స్టెప్ బై స్టెప్ సాధన చేసే వాళ్ళు ఉన్నారు, లేదు అధిగమించి దానికి వెళ్ళి ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అందుకోసం మనం ఒకసారి స్పృశించాం. తర్వాత సాధన పంచభూత ధారణ, పంచ తన్మాత్ర ధారణ, తేజోమయ ధారణ. ఈ తేజోమయ ధారణకు వెళ్ళేటప్పుడు ఉండే, మీరు అన్నారు ఏమేమి అక్కడ ఉంటాయి, ఇది మార్గంలో ఉండే విశేషాలు ఏమిటి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగొద్దు, ఎలా వెళ్ళాలి, మనకు అప్పుడు ఎవరు తోడు ఉంటారు, విరామ కేంద్రాలు అడిగారు. అయితే వాటిని తెలుసుకోవడానికి తెలపడం సులభమే. తెలుసుకోవడం ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రుచి దొరికిన తర్వాత సులభంగా అవగాహన అవుతుంది. కొన్నింటిని మనము ఇప్పుడు సూర్యుడే ఉన్నాడు, మధ్యాహ్న సూర్యుడిని మనం వర్ణించలేం, మనం స్పష్టంగా చూడలేం కాబట్టి చెప్పలేం, ఏ రంగులో ఉన్నాడని చెప్పలేము, కిరణాలు ఎంత తేజోవంతంగా ఉన్నాయో చెప్పలేము, ఎందుకంటే దాన్ని అనుభవించే శక్తి మనకు లేదు కాబట్టి. కనుక అనుభవించే శక్తి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పడం సులభం, చెప్పిన తర్వాత అవగాహన అవ్వడం కూడా సులభం. ఇంకొకటి, మనకు సమయం చాలా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఇప్పుడు టైం లేదంటారు, కానీ వాస్తవానికి మేము చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి అనుభవిస్తున్న జీవితంలో చూస్తే ఇప్పుడు సమయం చాలా ఉంది. అప్పుడేమో సమయం ఉంది, అవసరాలు తీరేవి కావు. ఇప్పుడు సమయం పుష్కలంగా ఉంది, అవసరాలు సులభంగా తీరుతున్నాయి. నేను మీతోటి ఒక క్షణంలో మాట్లాడగలుగుతున్నా. మీరు హైదరాబాద్లో ఉన్నారు, నేను భువనగిరిలో ఉన్నా. లేదు అమెరికా నుంచి కూడా మనం వాట్సాప్ దాంట్లో వీడియో కాల్లో మనం ప్రత్యక్షంగా ముఖాలు చూసుకుంటూ మాట్లాడుతున్నాం. అక్కడ వారు ఏం చేస్తారో చూస్తున్నాం. అంటే మీరు అన్నారు మనోనేత్రము ద్వారా ప్రవేశించి దూరదృష్టి దూరశ్రవణం అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా నెరవేరుతుంది. ఆ శక్తితో పనే లేదు, అవసరమే లేదు కదా. ఎంత మనం చాలా ముందుకు వెళ్ళాం. ఇప్పుడు సాధన చాలా సులభం, చాలా మంచి అవకాశం. దీన్ని సద్వినియోగపరచుకుంటే చాలు. అంటే ప్రాపంచిక కార్యక్రమాలకి తక్కువ సమయంలో అయిపోతున్నాయి కాబట్టి ఎక్కువ సమయం మిగులుతుందండి మనకి. కరెక్ట్. రెండవది, ఇప్పుడు వెలుగు నీడలు ఎలా అన్నామో ఇంకొక రహస్యం కూడా ఇందులో చెప్తాను. పగలు రాత్రి ఉంది. పగలు సూర్యుడి ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు పగలు, సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు రాత్రి. మన పెద్దలు, మన పూర్వీకులు, మన చిన్నప్పటి నుంచి ఏం చేసామంటే పగలు పని చేయాలి, రాత్రి విశ్రాంతి తీసుకోవడం. అయితే పగలు బాగా కష్టపడి చెమటోడ్చి పనిచేసిన వాడికి రాత్రి తృప్తిగా నిద్ర, సంతోషంగా నిద్ర వస్తుంది. అందుకే అన్నారు ఆకలి రుచి ఎరగదు, నిద్ర చోటు ఎరగదని. వాడు కష్టపడి అలసిపోయి పనిచేస్తాడు కాబట్టి రాత్రి సులభంగా నిద్రపోతాడు. ఇప్పుడు
పగలు ఉంది, రాత్రి ఉంది, అదే పగలు అదే రాత్రి. అవును. కానీ ఇప్పుడు పగలు అంత శ్రమ లేదు, బాగా చెమటోడ్చి పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది, శారీరక శ్రమ లేదు, కాబట్టి నిద్ర పట్టట్లేదు. 2, మూడవది పగలు రాత్రి ఎవరికి అంటే మనకా సూర్యుడికా? సూర్యుడికైతే పగలు రాత్రి లేదు, నిరంతరం ఆయన వెలుగుతూనే ఉన్నాడు. మనకు పగలు రాత్రి. ఎట్లనో ఈ సాధనకు కూడా సమయం ఎప్పుడని అడిగారు చాలామంది. ఎప్పుడు చేయాలి? స్నానం చేసిన తర్వాత చేయాలన్నా, కాలకృత్యాలు తెచ్చిన తర్వాత చేయాలన్నా, టిఫిన్ చేసిన తర్వాత చేయొచ్చా, భోజనానికి ముందు చేయాలా, భోజనం తర్వాత చేయాలా, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కటే సమాధానం ఏమిటంటే పగలు రాత్రికి సంధి కాలం ఉంది, దాన్నే సంధ్యా సమయం అన్నారు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తం అని కూడా అన్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే చాలా గొప్పదని అందరికీ తెలుసు, కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకోసం అంటే పగలు రాత్రికి సంధి ఎలాగో నేనేమంటున్నానంటే పగలు పనికి రాత్రి నిద్రకు అన్న విశ్రాంతికి అన్నాం. ఇప్పుడు ఏమైంది, కొందరు రాత్రి కూడా పనిచేస్తున్నారు, పగలు విశ్రాంతి తీసుకుంటున్నారు. అంటే ఆనాటి కాలంలో ఆనాటి పనిని బట్టి వాళ్ళు పగటిపూట పనిచేసేవాళ్ళు, రాత్రిపూట నిద్రించేవాళ్ళు. ఈనాటి కాలంలో ఈనాటి పరిస్థితులను బట్టి రాత్రి పనిచేయాల్సి వస్తుంది, పగలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు. కానీ పగలు రాత్రికి సంధి ఎలా ఉందో, రాత్రి పగలకు సంధి ఎలా ఉందో, ఈ మేలుకోవడం నిద్రించడానికి కూడా సంధి ఉంటుంది. అంతే కదా? నిద్రించే ముందు, నిద్ర మేల్కొన్న తర్వాత ఆ వ్యక్తికి, అందరికీ కాదు, ఎవరైతే రాత్రిపూట 11 గంటలకు నిద్రిస్తున్నారు అనుకుందాం, ఆ 11 గంటలకు నిద్రించే ముందు అతడికి సంధి, మేల్కోవడానికి నిద్రించడానికి. మళ్ళీ మేల్కొన్న తర్వాత ఉదయం 10 గంటలకు లేస్తాడు అనుకుందాం, 9 గంటలకు లేస్తాడు. లేచినప్పుడు నిద్రకును మేల్కోవడానికి సంధి ఉంది. అంటే ఈ సంధి కాలం ఎందుకు చెప్పారు అనే దానికి బలమైన ఆధారం ఏమిటంటే పగటిపూట మనస్సు పనిచేస్తుంది, రాత్రిపూట ఆత్మ పనిచేస్తుంది. అంటే ఆత్మ అంటే మనస్సు యొక్క రెండవ రూపం. ఇప్పుడు బొమ్మ బొరుసులాగా మనస్సు అనేది పనిచేసేది మనస్సు, చేయించేది ఆత్మ. ఇంకొకటి ప్రకాశంతో ఉన్నది ఆత్మ, శక్తివంతంగా ఉన్నది ఆత్మ, శక్తినిచ్చేది ఆత్మ. నిద్రపోయేది కాదు సుమా, పనిచేసేది మనస్సు. నిద్రపోయినప్పుడు కూడా నిద్రను పరిశీలించేది మనస్సే, కానీ దాన్ని మొద్దు నిద్ర అంటాం. ఆ నిద్రలో కూడా మేల్కొని ఉండేది ఆత్మ. శక్తినిచ్చేది ఎప్పుడు మేల్కొనే ఉంటుంది. నీకు ఏ రాత్రి ఏ పగలు కూడా నిన్ను లేపడానికి పనిచేసేది ఎవరంటే ఆత్మనే లేపుతుంది, మనస్సు కాదు. మనస్సు అప్పుడు మేల్కోదు. ఇంకా మనస్సు మేల్కోవడానికి కళ్ళు నలుచుకొని కొంత తేరుకున్న తర్వాత మనస్సు మేల్కొంటుంది. దిగ్గున లేచేది ఎవరంటే ఆత్మ యొక్క శక్తి వల్లనే మనం లేచి కూర్చుంటాం. ఇప్పుడు ఈ ధారణా యోగానికి, ధారణా మార్గంలో ఏది సరి అయిన సమయం అంటే పడుకునే ముందు, నిద్ర మేల్కొన్న తరువాత ఈ సాధన చేస్తే మనం ఆత్మకు దగ్గరగా ఉండి ఈ సాధన చేసిన వాళ్ళం అవుతాం. కనుక సాధన తొందరగా ఫలిస్తుంది. ఇక రాత్రిపూట ఆత్మ మేల్కొని ఉన్నప్పుడు మరి ఆత్మానుభవం రావాలి కదా అంటే మనస్సు ఏం చేస్తుందంటే, మనస్సు కూడా కొంత అలసిపోతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు. మనస్సుకు కూడా విశ్రాంతి అవసరం. కనుక మనస్సు ఏం చేస్తుందంటే నిద్రపోతుంది. అంటే ఆత్మశక్తిని మనకు కలిగించకుండా, ఆత్మశక్తిని గుర్తుపట్టకుండా మనస్సు నిద్రపోతుంది. కాబట్టి మనం ఆత్మశక్తిని గుర్తుపట్టలేకపోతున్నాం. అందుకే యోగులు ఏం చేస్తారంటే వాళ్ళు రాత్రిపూట మేల్కొంటారు, పగటిపూట పడుకుంటారు. పడుకోవడం అంటే నిద్రపోవడం, గురక కొట్టడం కాదు. వాళ్ళు యోగులు మేల్కొని ఉంటారు. అంటే సాధనకి ఎక్కువ రాత్రి సమయాన్ని ఉపయోగించుకుంటారు. అంటే నిశ్శబ్దంగా ఉంటుంది. రాత్రిపూట ఆత్మ మేల్కొని ఉంటుంది అంటున్నాం కదా, మనస్సు పనిచేయదు. మనస్సుకి ఎవరు కనపడరు, ఎవరితో మాట్లాడము, మనస్సు ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఆత్మను పట్టుకోవడం మనస్సు సులభంగా పట్టుకుంటుంది, మనకు చూపిస్తుంది. ఆత్మను దర్శనం చేయించేది ఎవరు? మనస్సే. మనస్సే మనకు గురువు. మనస్సుకు మించిన గురువు లేడు, మనస్సే పెద్ద గురువు. అందుకే మనం అందరం ఆత్మీయులం అనుకోవాలి. ఎవరి మనస్సు వాళ్ళ గురువై ఉన్నాడు. కనుక ఆ మనస్సు అనే గురువు ఏం చేస్తుందంటే ఆత్మదర్శనం చేయిస్తుంది. ఆత్మదర్శనం అయిందంటే మనస్సు ఉండదు.
మీరు ఆత్మే ఆత్మతోనే ఉంటుంది. ఆత్మ రెండు లేవు. ఉమ్, మనస్సు వేరే, ఆత్మ వేరే కాదు. ఆ, ఆత్మ మనస్సు రెండు ఒకటే. అదే చంచలంగా ఉన్నప్పుడు మనస్సు అయింది, నిశ్చలంగా ఉన్నప్పుడు ఆత్మ అయింది. అక్కడ మళ్ళా రెండుగా ఉన్నాయన్న భావన కూడా పనికిరాదు. అది రెండు ఏకరూపంలోనే ఉన్నాయి. గుర్తుపట్టడం చాలా సులభం. ఉమ్, గుర్తుపడతాం. అందరం కూడా ఆత్మ సాక్షాత్కారం చేసుకుందాం, ఉమ్, ఆత్మానందాన్ని పొందుదాం. ఆ, ఆత్మానుభవాన్ని మనం శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా సమాజంలోని వారికి, సంపూర్ణ శ్రద్ధ విశ్వాసాలు కలవారికి అందరికీ కూడా ఉమ్. ఆత్మానందాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం గురుగారు. చాలా విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. అద్భుతంగా ఈరోజు ఈ సత్సంగం జరిగింది. విశుద్ధి నుంచి ఆజ్ఞాచక్రానికి ప్రయాణం అంటే ఒక్క స్టెప్లో వెళ్ళిపోవచ్చు అని అనుకున్న దాన్ని కాదు, ఇక్కడ మెలికలు ఉన్నాయి. ముఖ్యంగా పంచ తన్మాత్రలని పట్టుకొని మాత్రమే మనం ఆ విధంగా ముందుకు వెళ్ళి అక్కడ వెలుగుని నింపుకుంటే ఆ వెలుగు, ఆ ప్రకాశం ద్వారా మన సహస్రారాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మజిలీ మరొకసారి మీరు వివరిస్తాను తెలియజేశారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. గురుభ్యో నమః. సర్వాంతర్యామినే నమః. అంతరాత్మనే నమః.